గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి. కోవిడ్ కోవిడ్ మీటింగ్ లో వచ్చిన వాళ్ళందరూ రాజేష్ సార్ వచ్చున్నారు. గుడ్ ఈవినింగ్ సార్. రాజేష్ సార్ ఫ్రీగా ఉంటే మీరు ఈ పార్టీకి మీరు చేరిపోయారా కోవిడ్ లో విషయం తెలియదు. ఇవాళ మీరు బిజీగా ఉండొచ్చు. ఒకవేళ మీరు మీ డెస్టినేషన్ కోవిడ్ రీచ్ అయినా కానీ కొంచెం బిజీ షెడ్యూల్ ఉంటుంది. కొంచెం అన్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. పరిస్థితులు కొంచెం 1 month దాదాపు 1.5 month గ్యాప్ కాబట్టి కొన్ని సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఒక మీరు రావడం, మీరు మీటింగ్ లో ఉండడం మాకు ధైర్యం, మాకు సంతోషం. గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్. గతంలో 2-3 రోజులుగా మనం శ్రీను అందే సార్ని మాట్లాడించాలనుకున్నాం. ఈ టైంలో ఆయన వస్తే కనీసం ఒక 30 minutes ఆయన తీసుకొని ఆయన అభిప్రాయం, ఆయన మనసులో మాట చెప్పొచ్చు. మనం దానిపైన డిస్కషన్ పెట్టుకోవచ్చు. లాస్ట్ ఎండింగ్ లో ఎవరైనా మాట్లాడుతుంటే వస్తారు, మధ్యలో వస్తారు. గంగాధర్ సార్ ఒక హ్యాండ్ వచ్చింది. గుడ్ ఈవినింగ్ సార్. గంగాధర్ సార్ గుడ్ నైట్ సార్. గుడ్ అందరికి సార్. చివరిసారిగా సమీకరణ అని చెప్పి పెట్టారు కదా సార్ పోస్ట్. గ్రూప్ 8 USDT అని వచ్చింది కదా. అది ఏంటి అర్థం కాలేదు. ఒకసారి ఇందాడ వాట్సాప్ లో దీనిలో మన టెలిగ్రామ్ మీటింగ్ లో దీనిలో వచ్చింది కదా చివరి సమీకరణ అని చెప్పి గ్రూప్ లో పెట్టారు కదా సార్. ప్రాజెక్ట్ అని ఉంది కదా 8.5 USDT జూన్ చివరిగా నవీకరించబడింది అదేనా? అవును సార్, అవును సార్. అది విషయం నాకు అర్థం కాలేదు పర్టికులర్ గా. కాకపోతే తెలుగులో ఉంది, చదివాను. అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. అసలు ఏంటి అనేది అర్థం కాలేదు. అదే సార్. చివరిగా నవీకరించబడింది జూన్ 6, 2025. అదే సార్. దాని గురించి వివరణ ఏదైనా ఇస్తారా అని చెప్పి నేను అడుగుతున్నాను. PVC మెటా ప్రాజెక్ట్ బుల్ కేస్. అవును సార్. ఉద్భవిస్తున్న మెటావర్స్ ట్రెండ్లు బలమైన మార్కెట్ స్థానం. అంతే. సో ఇదేంటంటే చూద్దాం. మెటావర్స్ రంగంలో పెరుగుతున్న సంస్థాగత మరియు రిటైల్ ఆసక్తిని ఉపయోగించుకోవడానికి దాని గురించి సార్ PVC మెటా సిద్ధంగా ఉంది. దాని పర్యావరణ వ్యవస్థకు స్థిరమైన డిమాండ్ అందించే బలమైన భాగస్వామ్యాలు మరియు ఇంటిగ్రేషన్లు ఉపయోగించుకుంటుంది. ప్రణాళికాబద్ధమైన అన్లాక్లతో బాగా నిర్మాణాత్మకమైన టోకెనామిక్స్. ప్రాజెక్టు యొక్క పారదర్శకమైన మరియు ఊహించదగిన టోకెన్ అన్లాక్ షెడ్యూల్ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని అందించగలదు మరియు అనిశ్చితిని తగ్గించగలదు. ఊహించని సరఫరా షాక్ల సంభావ్యతను పరిమితం చేస్తుంది, లేకపోతే అస్థిరతకు దారి చేయవచ్చు. ఇది విజయభాస్కర్ సార్ పోస్ట్ చేసినారు కదా. ఇది ఏంటంటే ఏం జరగచ్చు అన్న దాని గురించి, ఏం జరుగుతుంది అన్న దాని గురించి ఒక చిన్న మెసేజ్. ఇది బుల్ కేస్ అంటే PVC మెటా ఏ విధంగా పుషప్ అవ్వచ్చు ఫ్యూచర్ లో అన్న దాని గురించి సార్ చిన్న విషయం చెప్పారు. ఏమంటే ఉద్భవిస్తున్న మెటావర్స్ ట్రెండ్లో బలమైన మార్కెట్ స్థానం. PVC మెటా మనం చెప్పుకున్నట్లుగానే మెటావర్స్ లో ఒక బల స్థానాన్ని చేజిక్కించుకునే విధంగా ప్రయత్నం చేస్తుంది అన్నది ఆ విషయం. ఉద్భవిస్తున్న మెటావర్స్ ట్రెండ్లలో బలమైన మార్కెట్ స్థానం. మెటావర్స్ రంగంలో పెరుగుతున్న సంస్థాగత మరియు రిటైల్ ఆసక్తిని ఉపయోగించుకోవడానికి PVC మెటా సిద్ధంగా ఉంది. అంటే మెటావర్స్ రంగంలో పెరుగుతున్న సంస్థాగత మరియు
ప్రాసెసర్. మెటావర్స్ అంటేనే సార్ మెటావర్స్ సంబంధించినటువంటి టూల్స్ ఉంటాయి సార్. అవును దాన్ని సార్, యూజ్ అదే సార్. చేసుకుంటే అదే సార్. ఆ కొన్ని టూల్స్ మార్కెట్ లోకి విక్రయకు అమ్మడానికి వస్తాయి. ఆ మెటావర్స్ అవును యూజ్ అవును చేయాలనుకున్న ప్రతి పౌరుడు ఆ టూల్స్ తోటే మెటావర్స్ లోకి రాగలుగుతాడు. మెటావర్స్ ప్రపంచంలో తాను ఊహించుకోగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు. కాబట్టి ఆ టూల్స్ ని మార్కెట్ లో వచ్చినప్పుడు రిటైల్ ఆసక్తిని ఉపయోగించుకోవడానికి, రిటైల్ లో కన్స్యూమర్స్ యొక్క ఆసక్తిని ఉపయోగించుకోవడానికి పీవీసీ మెట సిద్ధంగా ఉంది. సో కాబట్టి అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఆ టూల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే మెటావర్స్ సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, వాటిని అన్నింటిలో కూడా క్రయ విక్రయాలు జరపడానికి పీవీసీ మెట ఉపయోగించే ఉపయోగకరంగా వాడటానికి సిద్ధంగా ఉందని అర్థం. దాని పర్యావరణ వ్యవస్థకు అంటే మెటావర్స్ యొక్క పర్యావరణ వ్యవస్థకు స్థిరమైన డిమాండ్ను అందించగల బలమైన భాగస్వామిని మరియు ఇంటిగ్రేషన్ ఉపయోగించుకుంటుంది. మెటావర్స్ కు సంబంధించినటువంటి ఆ, ఆ, దాంట్లో సంబంధించినటువంటి ప్రతి అంశంలోనూ కావలసిన బలమైన భాగస్వాములు అందులో భాగస్వామి అంటే మెటావర్స్ సంబంధించినటువంటి అదే సార్. విక్రయాలు చేసేటువంటి ఆ సంస్థలతో ఒప్పందాలు చేసుకునేటువంటి అవకాశం ఉంది సార్. ఓకే సార్. పీవీసీ మెటాతో నేను ఇంత ఈ ఇన్స్ట్రుమెంట్ నేను నా పీవీసీ మెటాతో బయింగ్ చేయొచ్చు. నేను వాళ్ళు ఒక ఒప్పందం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ సంస్థలతో వీళ్ళు పీవీసీ మెటా వాళ్ళు కన్సిడర్ చేసుకొని ఒక నిర్దిష్టమైనటువంటి ఒప్పందానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అదొకటి రీజన్. ప్రణాళికాబద్ధమైన అన్లాక్లతో బాగు నిర్మాణాత్మకమైన టోకనమిక్స్ అంటే మనం ముందే చెప్పుకున్నాం. పీవీసీ మెటాకు కానీ ప్రతి కాయిన్కి ప్రతి టోకనమిక్స్ ఉంటాయి. టోకనమిక్స్ అంటే ఏముంటాయి అంశాలు? సప్లై, డిమాండ్, వాళ్ళ యొక్క క్రియేషన్, వాళ్ళ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్, ఆ తర్వాత టోటల్ సప్లై, మార్కెట్ క్యాప్, మెయిన్ గా మార్కెట్ క్యాప్ ఏంటి, వాళ్ళు ఏ రకంగా తీసుకోబోతారు, ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఇవన్నీ కూడా టోకనమిక్స్ కిందకి వస్తాయి. ఒక్కొక్క కాయిన్ యొక్క టోకనమిక్స్ ఇవన్నీ కూడా సిద్ధపరచుకుంటుంది సిస్టమ్ పీవీసీ మెటా టోకెన్ అన్నది ఇక్కడ చెప్పారు సార్. ప్రాజెక్టు యొక్క పారదర్శకమైన మరియు ఊహించదగిన టోకెన్ అన్లాక్. టోకనమిక్స్ లో బర్నింగ్ కూడా ఒక కీలకమైన అంశం. బర్నింగ్ చేసేటువంటి అంశం కూడా కీలకమైన అంశం. ఇవన్నీ కూడా టోకనమిక్స్ పీవీసీ మెటా వాళ్ళు ఆల్రెడీ మనకు చెప్పున్నారు, ఇవి జరుగుతాయి. ప్రాజెక్టు యొక్క పారదర్శకమైన మరియు ఊహించదగిన టోకెన్ అన్లాక్ షెడ్యూల్ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించగలదు. ఈ టోకనమిక్స్ సంబంధించినటువంటి అంశాలు మన పీవీసీ మెటా వాళ్ళు మన సిస్టమ్ వాళ్ళు మనకు ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నారు, నోటిఫికేషన్ ద్వారా చెప్పున్నారు. అవన్నీ కూడా పెట్టుబడిదారులు అంటే మనం కమ్యూనిటీ కానీ ఎవరైనా పీవీసీ పెట్టిన వాళ్ళని పెట్టుబడిదారులు అంటారు కదా, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పెంపొందించే విధంగా ప్రయత్నం జరుగుతుందని అర్థం. మరియు అనిశ్చితిని తగ్గించగలదు. అనిశ్చితి అంటే ఏంటంటే అయ్యో ఏమవుతుందో ఏమో, ఇది పెరుగుతుందో పెరగదా, ఈ బిజినెస్ ఎలా వెళ్తుందో, పీవీసీ మెటా ఏమవుతుందో అన్న అనిశ్చితి అనే భయాందోళనని తగ్గించేటువంటి అవకాశం. ఊహించలేని సరఫరా షాకుల సంభావ్యతను పరిమితం చేస్తుంది. కొన్ని సడన్ గా జరుగుతూ ఉంటాయి, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనే ఉంటాయి కదా, సడన్ గా పడిపోవడం, సడన్ గా పెరగడం, ఇలాంటివి పరిమితం చేస్తుంది. లేకపోతే అస్థిరతకు దారి తీయవచ్చు. అంటే ఇవన్నీ జరగచ్చు, లేకుంటే అస్థిరత కంటే అప్ అండ్ డౌన్స్ స్థిరంగా లేకపోవడం కూడా ఉండొచ్చు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తీసుకున్నటువంటి అంశంగా నేను పరిగణిస్తున్నాను. సో ఇది ఒకటి అంశం. ఏంటో పీవీసీ మెటా ప్రాజెక్ట్ బుల్ కేస్ ఈ వెబ్సైట్ నుంచి సార్ తీసుకున్నారు. ఈ అంశాన్ని మనకి సారు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పెడుతున్నారు సార్, ఈ వెబ్సైట్ నుంచి తీసుకున్న అంశాన్ని. చాలా ఉంటాయి సార్ వెబ్సైట్. ఇప్పుడు నేను కూడా మొన్న చెప్పిన అంశానికి పీవీసీ మెటా బిఎన్బితో చర్చలు జరుగుతున్న అంశం ఇక్కడ నేను తీసుకున్నది కూడా డిఫరెంట్ సర్చ్ ఇంజన్స్ ద్వారా నేను తీసుకున్నటువంటి ఫైనల్ చేస్తున్నటువంటి అంశం అది. అంటే ఇప్పుడు గూగుల్ ఒక ఇంజన్, యాహూ ఒక ఇంజన్, బింగ్ ఒక ఇంజన్, మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఒక ఇంజన్, తర్వాత ఇంకా ఉన్న ట్యూబ్ కో అదొక సర్చ్ ఇంజన్ ఉంది. అంటే వేరే కంట్రీస్ కూడా సంబంధించిన సర్చ్ ఇంజన్స్ కూడా ఉన్నాయి.
గూగుల్ అనేది టోటల్ ఓవరాల్ కంట్రీ వైడ్, కంట్రీ కాదు, వరల్డ్ వైడ్ యూస్ చేసిన సెర్చ్ ఇంజిన్ పాపులర్, మోస్ట్ పాపులర్ ఇంజిన్ ఏదంటే సెర్చ్ ఇంజిన్ లో గూగుల్. సో ఆ విధంగా తీసుకుంటూ నేను ఒక yahoo.com లో కూడా సెర్చ్ చేశాను. అక్కడ నేను ఒక స్క్రీన్ షేర్ చేస్తాను, వీలైతే చూస్తాను. అది ప్రిడిక్షన్ ఒకసారి చూశాను నేను, టైం ఉంటే. ఆ ప్రిడిక్షన్ లో ఏం చెప్పారు అనేది చూద్దాం. ఇప్పుడు నేను చెప్పిన సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి కదా, సెర్చ్ ఇంజిన్స్ లో యాహూ తీసుకున్నాను నేను. యాహూ సెర్చ్ ఇంజిన్ తీసుకొని అక్కడ సెర్చ్ చేసినటువంటి అంశాలు. ఇది yahoo.com లో తీసుకున్న అంశం సార్. బిట్ స్క్రీనర్ అనే ఒక వెబ్సైట్ వాళ్ళు యాహూ సెర్చ్ ఇంజిన్ లో పోస్ట్ చేసినటువంటి అంశం ఇది. ఇక్కడ ఏముందండి, ప్రైస్ హిస్టరీ ఉంది, హౌ టు బై అని ఉంది, అదేవిధంగా హౌ టు బై, తర్వాత ప్రిడిక్షన్ ఉంది. స్క్రీన్ షేర్ ఓకేనా సార్ గంగాధర్ సార్? సార్ స్క్రీన్ షేర్ వస్తుందా? వస్తుందిలే. స్క్రీన్ షేర్ అవుతుంది. వస్తుంది సార్. నేను మామూలు నోట్లో పెట్టాలే. ఓకే. ఇది ప్రిడిక్షన్ అంటే ఇది ఒక అంచనా. అంటే దీన్ని ఒకసారి సింపుల్ గా చదువుదాము. మన రాజు సార్ కూడా వచ్చినారు. PVC Meta ప్రైస్ ప్రిడిక్షన్ ఫర్ 2025, 2025, 2040, 2050. 2025 నుంచి 2050 వరకు ఎలా ఉండొచ్చు, దాని జర్నీ ఏ విధంగా ఉంటుందన్న దాన్ని వీళ్ళకి వాళ్ళు రాశారు. ఇక్కడ చూడండి, PVC Meta ప్రైస్ ప్రిడిక్షన్ ఫర్ 2025 ఏముంటుందంటే, అకార్డింగ్ టు our PVC Meta forecast 2025, the coin could reach a peak of $5 with a potential low of approximately 0.008232 in 2025. 2025 ఇయర్ లో టోటల్ గా ఇయర్ ఎండింగ్ లో అంతా కూడా లో ప్రైస్ వచ్చి 0.008232 అంటే ప్రజెంట్ మార్కెట్ లో ఉన్న ప్రైస్ నుంచి $5 వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని చెప్పారు. PVC Meta ప్రైస్ ప్రిడిక్షన్ ఇన్ ఫర్ 2030 అన్నారు. Considering historical trends under the 2030 PVC price prediction, the token is expected to fluctuate between $9 and $22. 2030 లోపల $9 నుంచి $22 మధ్యలో ఫ్లక్చువేట్ అవుతుంది, which means PVC Meta will potentially increase to the highest point of $22.17 ఇచ్చారు and lowest price of $9.21 అంట. PVC Meta price prediction for 2040. In the year of 2040, our prediction suggests that PVC cryptocurrency will achieve a peak price of $68 with a potential minimum price of approximately $31. మినిమం అంటే $31 నుంచి $68 వరకు ఉండొచ్చు అని అంటున్నారు. PVC Meta price prediction for 2050 అంట. According to our technical analysis of PVC Meta price for 2050, the projected maximum and minimum and maximum prices are approximately $62 and minimum వచ్చి $62.222 అంట. మాక్సిమం వచ్చి $124 వరకు వెళ్ళొచ్చు అని ప్రిడిక్షన్ చేస్తున్నారు. తక్కువ అంటే కూడా $62 వరకు ఉంటుందని చెప్తున్నారు. చూడండి, PVC Meta price prediction overview. PVC Meta price at the same time last week was 0.008233. It has moved by minus 3.77% in the past week and is currently at 0.008391. In fact, in the past 24 hours, PVC has dumped by, అంటే ఈ 24 గంటల్లో ఏం జరిగిందంట, -1.88% తగ్గిందంట, షార్ట్ అయిందంట. The long-term sentiment, however, remains bullish and PVC could hit $2 in 2026. 2026 సంవత్సరంలో ఏదేమైనా లాంగ్ టర్మ్ గా తీసుకుంటే $2 వరకు బీట్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పారు. The total circulating supply of PVC Meta at the time of writing is 1.5 billion and the market cap 0 అని చెప్పారు. మార్కెట్ క్యాప్ ఇంకా
పీవీసీ మెటా సిస్టమ్ రిలీజ్ చేయలేదు. పీవీసీ మెటా హ్యాస్ హ్యాడ్ ఏ full 2024 to simplify the latest PVC meta prediction. We have the one goes PVC meta short-term price prediction. So the graph or picture PVC meta long-term price prediction. Below is a summary of PVC long-term price prediction from 2025 to 2050. 2025 నుంచి 2050 వరకు ఇచ్చారు. ఇక్కడ ఏమంట 2025లో ఇక్కడ చూడండి, రైట్ సైడ్ ఉన్నది ప్రజెంట్ మినిమం యావరేజ్ అన్నమాట, లో ప్రైస్. మధ్యలో ఉన్న లైన్ వచ్చి యావరేజ్ ఇంత ఉండొచ్చు, యావరేజ్ గా ఇంతవరకు వెళ్ళొచ్చు అని. ఈ ఫస్ట్ లో ఉన్నదేమో ఇయర్ 2025 లో యావరేజ్ గా $5 వరకు వెళ్ళొచ్చు. తక్కువ అంటే 0.00832 వరకు ఉండొచ్చు. 26లో మళ్ళీ డౌన్ అవ్వచ్చు, 2.70 డౌన్ అయ్యి 2.70 వరకే ఉండొచ్చు. 2026 లో ఇంత ఉండొచ్చు, $2 ఉండొచ్చు. అంటే 2025 లో మాక్సిమం $5 అంటే $5 మనకు అవసరం లేదు, $1 వెళ్తే వెళ్తుంది కదా పక్కగా. ఏంటి ఆ రీజన్ ఏంటంటే మనకు వచ్చేటువంటి 2025 లో వచ్చేటువంటి అప్డేట్స్, సిస్టమ్ ఇచ్చేటువంటి అప్డేట్స్ పాజిటివ్ గా మనకు సైన్ కనిపిస్తున్నాయి. కాబట్టి $5 మనం మైండ్ లో లేకపోయినా అట్లీస్ట్ $1 అయితే కూడా 2025 డిసెంబర్ కల్లా వెళ్తుంది. ఇప్పుడు ఎన్ని జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 5 months లో $1 5 months వరకు మనం కొంచెం పేషెన్స్ గా ఉండగలిగితే, అదే ఇయర్ ఎండ్ వరకు ఉండగలిగితే ఒక మంచి ప్రైజ్ ని మనం తీసుకోవచ్చు. $5 విషయం వదిలేసేయండి, అట్లీస్ట్ $1, $1/2 ఇట్ ఈస్ పాసిబుల్ కదా. 2026 లో $2 వెళ్ళొచ్చింది, 2027 లో $13 వెళ్తుందంట, 2028 లో $5 మళ్ళా తగ్గుతుంది 13 నుంచి, 2029 $21 వెళ్తుంది. హైయెస్ట్ మినిమం 2050 లో $62. ఇవన్నీ కూడా వాళ్ళు ప్రొజెక్షన్ రాశారు. ఇక్కడ మంత్ అంటే ఈ ఇయర్ లో ఈ మంత్ బై మంత్ ఇచ్చారు. జనవరి మంత్ లో 0.01061 ఉంది, ఫిబ్రవరిలో 0.01013 వచ్చింది, మార్చ్ లో ఇట్లా వచ్చారు. ఇప్పుడు జూన్ లో 0.1873 వరకు వెళ్ళొచ్చు ఈ మంత్ లో. జూలైలో $3. $3 ఇచ్చారు సార్ జూలై మంత్ లో. ఆగస్ట్ లో $2 మళ్ళా తగ్గుతుంది, సెప్టెంబర్ లో $2, అక్టోబర్ లో $4. అంటే ఇది ఓవరాల్ గా డాలర్స్ పెరగడం, తగ్గడం, మళ్ళీ పెరగడం, సెన్స్ లోకి రావడం, అలా $5 పెరగడం, $3 వెళ్ళడం, $7 పెరగడం, ఇట్లా జరుగుతూ ఉంటుందని వీళ్ళు ఓవరాల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే వీడు ఏమన్నాడు 2050కి, ఇక్కడ వచ్చాడు కదా 2050కి ఏమన్నాడు $62. అంటే ఇది $200, $250, $300 వెళ్ళి కూడా డౌన్ అవ్వచ్చు. ఇది ఓవరాల్ గా మనం అర్థం చేసుకోవచ్చు, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. హైయెస్ట్ 124 అన్నాడు, ఇది 250, 200, 150, 170 అట్లా వెళ్తుంది, మళ్ళీ తగ్గుతుంది, పడిపోతుంది, ఇట్లా జరుగుతూ ఉంటుంది సార్. డోంట్ వరీ, పీవీసీ మెటా ఈజ్ గ్రేట్, హ్యావింగ్ ఏ గ్రేట్ ఫ్యూచర్. సో ఇక్కడ మంత్ బై మంత్ ఇచ్చారు. డిసెంబర్ కల్లా ఎంత ఉంటుందంటే $2 అని ఇచ్చారు లాస్ట్ లో, కింద 2.70కి వెళ్తుందని ఇచ్చారు. ఇది ఒక సెర్చ్ ఇంజిన్ లో వాళ్ళు ఇచ్చినటువంటి అంశం. ఏది సైట్ బిట్ స్క్రీనర్ అనేటువంటి వాళ్ళు రాశారు ఈ అంశాన్ని, పీవీసీ మెటా గురించి రాశారు ఆర్టికల్. పీవీసీ మెటా ప్రైస్ ప్రిడిక్షన్ ఫర్ 2026 అంట. 2026 లో జనవరి మంత్ లో $6 ఉంటుంది, ఫిబ్రవరి మంత్ లో $6, మార్చ్ 6, ఏప్రిల్ 5, మే 5, ఇట్లా చూడండి. 26 డిసెంబర్ 2026 డిసెంబర్ కంతా $2 వరకే ఉంటుంది. అంటే ఈ మధ్యలో కూడా $4 వెళ్ళింది ఒకసారి, $5 కూడా వెళ్ళింది, $6 కూడా వెళ్ళింది. ఇది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది ఇట్లా మంత్ బై మంత్. వాడు ఇయర్ బై ఇయర్ ఇచ్చారు. 2027 ఎలా ఉండొచ్చు అని కూడా, 28 లో, 29 లో, 30 లో. సో ఇది ప్రైస్ ప్రిడిక్షన్ ఒక సమాచారం సార్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, పీవీసీ మెటా ఈ ఇయర్ జూలై మంత్ లో వాళ్ళు తీసుకొచ్చిన అప్డేట్స్, వాళ్ళు
టోకనామిక్స్ అని చెప్పాను కదా, టోకనామిక్స్ లో ఉండే అంశాలు ఏ విధంగా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు దానిపై ఇది డిపెండ్ అయి ఉంటుంది మన పీవీసీ మెథడ్ ప్రైస్ అనేది. ఇక్కడ చూసుకున్నా గానీ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది సార్. పీవీసీ మెథడ్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, ఫ్లక్చువేషన్స్ జరుగుతాయి. క్రిప్టో కరెన్సీలో అది మనం చెప్పుకున్నాం సర్వసాధారణంగా ఉంటుందని. ఓకే, ఎస్ రాజేష్ సార్, మీరు జాయిన్ అవుతారా సార్? ఫోటో వెంకటేష్ సార్ లేరా సార్? ఓకే సార్, ఎనీ లీడర్స్ ఏదైనా మీది ఏదైనా షేరింగ్ ఉందా, మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే హ్యాండ్ రైజ్ చేస్తే అన్ని ఆప్షన్ ఇచ్చి మీరు మాట్లాడొచ్చు. సార్ ఎవరైనా వాలంటరీగా జాయిన్ అవ్వండి. ఇక్కడ మూడు హ్యాండ్ రైజ్ ఇస్తే అందరికి ఇస్తున్నారు, ముగ్గురికి 1 by 1 మాట్లాడండి సార్. సార్ చంద్రశేఖర్ సార్, నమస్తే సార్. నమస్తే సార్, నమస్తే సార్. మీరు చెప్పింది మనం పీవీసీ మెటల్ గురించేనా సార్? మన పీవీసీ మెటల్ సార్, మనం వేరే దాని గురించి ఎందుకు మాట్లాడుకుంటాం సార్? సార్ అదే సార్, మాకు మీరు చెప్పింది కొంచెం మాకు సంతోషమైన వార్త చెప్పారు సార్. ఇది యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుందని మనం అనుకోలేదు సార్, అది జస్ట్ ప్రిడిక్షన్ అంతే. ఆ ప్రిడిక్షన్ మొత్తాన్ని కూడా తీసుకుంటే మనకు ఖచ్చితంగా పీవీసీ మెట పెరుగుతుంది అని అర్థం. మనకు అంత దూరం అది కానీ ఒక్క $1 అయినా కానీ మనకు కొంచెం గడ్డెక్కుతాం సార్. అదే సార్ రాయే సార్ వచ్చిండి, ఇప్పుడు మన లైన్ లకు వచ్చింది కానీ మళ్ళా సార్ బిజీగా ఉంటారు సార్, మనం అర్థం చేసుకోవాలి, డిస్టర్బ్ చేయొద్దు సార్. ఫ్రీగా ఆటోమేటిక్ గా మైక్ అన్మ్యూట్ చేసుకుని వస్తారు. సార్ ఇండియాకి వచ్చినండి సార్ కొన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు, బిజీగా ఉన్నాడు సార్ తోటి మనం మాట్లాడాను నేను. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ ముగ్గురికి నలుగురికి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్, మీరు 1 by 1 మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, పిఎంఆర్ సార్. సార్ ఇది టోకెన్ ఎర్లీ బర్డ్ వల్ల ఉపయోగం ఏంటి సార్? 200% మనకు ప్రాఫిట్ ఉంది సార్ అందులో. మనం 100 చేస్తే 100 వస్తుంది, 223 రోజుల్లోనే వచ్చేస్తుంది. ఓకే చాలా తక్కువ టైంలో వచ్చేస్తుంది సార్. రెండవది వచ్చి ఇప్పుడు ఏదైతే వ్యాలెట్ ఫార్మింగ్ తో అది చేసినా కూడా ఎలిజిబుల్ అవుతాము, టోకెన్ ఫార్మింగ్ తో వచ్చిన దాంతో కూడా అవుతాం కదా సార్? అవును సార్. సార్ అయితే టోకెన్ ఫార్మింగ్ దగ్గర ఉన్నాయి, మళ్ళా అంటే రీస్టేకింగ్ చేసేయడం బెస్ట్ అంటారా, లేకపోతే ఉంచుకోవచ్చు అని? అంటే మనం పెడుతున్నాం కదా వ్యాలెట్ ఫార్మింగ్. వ్యాలెట్ ఫార్మింగ్ కంపల్సరీ చేయండి, మీకు 100 వచ్చుంటే చేసేయండి. ఒకవేళ మీకు టోకెన్ ఫార్మింగ్ లో వచ్చిన డాలర్స్ ఏమైనా 100కి దగ్గరగా ఉంటే ఒక 89, 90 అట్లా 95 ఉంటే వెయిట్ చేయండి 100 అయ్యేంత వరకు. ఏదైనా ఎలిజిబుల్ ఆఫర్ ఎలిజిబుల్ అయితే బెస్ట్ మనకు, ఎందుకంటే తక్కువ టైంలో మనకు 200% రీచ్ అవుతాం కాబట్టి. ఒక వ్యాలెట్ నుంచి ఒకసారి కదా సార్ అవుతుంది ఒక రోజుకి? ఇది చిన్న చేంజ్ ఉంది సార్ ఇక్కడ. ఇప్పుడు ఇంతకుముందు మనము మన మెయిన్ వ్యాలెట్ నుంచి అటాచ్ అయినటువంటి డౌన్ లైన్స్ లో ఉన్నటువంటి 4 వ్యాలెట్స్ ఒకేసారి చేసేసి మెయిన్ వ్యాలెట్ లో 200 చేస్తే సరిపోయేది. ఇప్పుడు ఏంటంటే ఎర్లీ బట్ లో చిన్న చేంజ్ ఏంటంటే నాకు అనిపించింది, నేను చెక్ చేసినప్పుడు అనిపించింది ఏంటంటే ఓన్లీ డౌన్ లైన్స్ లో 2 అకౌంట్స్ చేసిన తర్వాత ఫస్ట్ దాన్ని ఫినిష్ చేయాలి. మెయిన్ అకౌంట్ లో నుంచి ఒకసారి చేసేయాలి. అంటే 2 డౌన్ లైన్ లో ఒక 100 మళ్ళీ 100 చేసేస్తే అది ఫినిష్ అయిన తర్వాత 1 or 2 minutes తర్వాత మళ్ళీ ఇంకోటి చేయాలి. ఓకే సార్, అది ఫినిష్ అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఒక 1 or 2 minutes ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక 2 పేర్ తీసుకునేసి మళ్ళీ ఒకసారి 100 చేయడం. అట్లా కాదు సార్, ఒకే వ్యాలెట్ నుంచి
మన డౌన్లో ఇప్పుడు మన మెయిన్ వ్యాలెట్ ఉందనుకోండి, అందులో ఎక్కువ ఉన్నాయనుకోండి, మన డౌన్లైన్ వ్యాలెట్స్కి చేసి మనం చేయడానికి కుదురుతుందా సార్? ఉంది 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 సార్, ఉంది సార్, ఉందా సార్? అంటే ఉంది. నిన్న కోట వెంకటేశ్వర రోజుకి ఒక ట్రాన్సాక్షన్ అన్నట్టు అన్నారు అని. మీ డౌన్ లైన్స్ కి మీ దగ్గర 200 ఉన్నాయనుకోండి, ఇంకొక వ్యాలెట్ లో ఒక వ్యాలెట్ డౌన్ లైన్ లో ఒక వ్యాలెట్ లో 100 అయిపోయినాయి, ఒక 100 లేదు, ఒక దాంట్లో తక్కువ ఉన్నాయి. అవును సార్. మెయిన్ వ్యాలెట్ లో ఏమో 200 ఉన్నాయి, ఒక 100 దానికి ఫస్ట్ దానికి చేసి డౌన్ లైన్ చేసేయండి. సార్ మళ్ళీ ఎలిజిబుల్ చేసుకోవాలంటే 2 డౌన్ లైన్స్ చేసేసి మళ్ళీ మీరు మెయిన్ వ్యాలెట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే సార్. అది ట్రస్ట్ వాలెట్ నుంచి అయితే గ్యాస్ ఫీజు తక్కువ అవుతుందా సార్? అంతే సార్, ఇక్కడ కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు మన సేఫ్ వాళ్ళలో కూడా. సేఫ్ వాళ్ళు కూడా కస్టమైజ్ ఎలా సార్ అది? మీరు బిఎన్బి ఛార్జ్ గ్యాస్ ఫీజుకి వెళ్తుంది కదా సార్, మనం ఆ పేజ్కి వెళ్ళినప్పుడు కస్టమ్ అని ఉంటుంది, లాస్ట్ లో రైట్ సైడ్ కస్టమ్ అని ఉంటుంది కదా సార్. ఆ కస్టమ్ పైన నొక్కి చిన్న చేంజ్, అది ఒక పెద్దగా వేరియేషన్ ఏ ఉండదు, 90,000 ఉంటుంది, దాన్ని 9 తీసేసి 4 పెట్టేసి మళ్ళీ కన్ఫర్మ్ చేసేయడం అంతే. అప్పుడు 1.14 కి తగ్గుతుందా సార్ అయితే? కొద్దిగా తగ్గుతుంది అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్, ఇంకా 4 అడ్మిట్ డ్రాప్స్ ఇచ్చాను. వెల్కమ్ సార్, డాక్టర్ సోమ్ సుందర్ సార్, వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఇక్కడ ఉన్నటువంటి పివిసి మెట కర్లగన్ పివిసి మెట మిత్రులకు, ఆత్మ బంధువులకు, లీడర్లు అందరికి కూడా నమస్కారాలండి. చాలా చక్కగా మరి ప్రతిరోజు కువైట్ టెలిగ్రామ్ మీటింగ్ అద్భుతంగా జరుగుతుంది. ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటున్నాము. మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలా మార్పులు మనం గమనిస్తున్నాము. చాలా చక్కగా ఒక అర్థవంతమైనటువంటి చర్చలు, మంచి ఆశాజనకమైనటువంటి ఒక మనకు సెషన్లు మనకు జరుగుతున్నాయి. ఎన్నో అప్డేట్లు, ఇంకా మన సిస్టానికి కూడా సూచనలు, ఇంకా మార్పులు చేర్పులు చేయాల్సినవి, ఇవన్నీ కూడా మనం చాలా చక్కగా చేసుకుంటున్నాం. మునుపటి కంటే మనం గత 2 సంవత్సరాలుగా మరి చాలా స్కూల్ ఫండింగ్, టోటల్ ఫార్మింగ్ దీని మీద దృష్టి పెట్టి దాని మీద చేసేవాళ్ళు. ఇప్పుడు సిస్టమ్ అంతా చేసాము, మన బాధ్యత సిస్టమ్ చెప్పినట్లు మనం చేసాము, చక్కగా మన బాధ్యత అయిపోయింది. ఇంకా సిస్టమ్ చేయాల్సి ఉంది. ఇప్పుడు గత 2.5 సంవత్సరాలుగా స్తబ్దత నెలకొంది కాబట్టి మన బాధ్యత అయితే మనం నిర్వర్తించాము, ఎక్కడ మనం పెండింగ్ లేకుండా. మరి సిస్టమ్ మరి ఇప్పుడు స్పందించాల్సిన సమయం. చాలా వెరీ గుడ్ సార్, ఫైన్, చాలా బాగుంది. మరి ఈ రోజు కూడా సారు చంద్రశేఖర్ సారు చాలా చక్కగా ప్రైస్ ప్రొడిక్షన్ అనేది, పివిసి మెటా ఫ్యూచర్ ప్రైస్ ప్రొడిక్షన్ అనేది మనం చూపించడం జరిగింది ఆన్లైన్ లోనే. చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే మొన్న కూడా సార్ చెప్పారు ఇలా ఏఐలో కూడా సెర్చ్ చేశానని. మరి ఇలాంటి మనకు ఉపయోగపడతాయి ఎప్పటికి కూడా. మనకు సార్ నిరంతరం, సార్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మన కోసం ఎప్పుడు తప్పిస్తూ మనం ఏదో ఒకటి వర్కౌట్ చేస్తూ పివిసి మెటా పైన బ్యాక్గ్రౌండ్ లో ఏముంది అని చెప్పి మరి సెర్చ్ చేసి మనకు రిజల్ట్స్ అనేది మరి అందిస్తూనే ఉన్నారు. సార్ కు మరి ఎన్నో కృతజ్ఞతలు, కేవలం కృతజ్ఞతలు అనేవి చాలా తక్కువ. చాలా ధన్యవాదాలు సార్. చాలా ప్రతిరోజు మరి మన కోసం అంతా మీరు బిజీ లైఫ్ తో కూడా ఉండి కూడా మరి పివిసి మెటా గురించి ఎంతో కృషి చేస్తున్నారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇలాంటి మనకు కార్యక్రమాలు అనేటి మన వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడతాయి. మన సిస్టమ్, మనం ఎక్కడ ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతం, ఫ్యూచర్ లో మనం ఏం చేయబోతున్నాం, ఎక్కడ ఉండబోతున్నాం అనేటువంటి విషయాలు మనకు తెలుస్తాయి, అర్థమవుతాయి. కాబట్టి సార్ చాలా చక్కగా ఈ మధ్య కాలంలో మంచిగా పివిసి మెటాను దాన్ని చక్కగా మరి విశ్లేషిస్తున్నారు. ఈ రోజు కూడా సార్ చెప్పిన దాంట్లో ప్రైస్ ప్రిడిక్షన్ 2025లో మరి
సమీప భవిష్యత్తులోనే మనం $1 కూడా దాటపోతున్నాం, $3 కూడా చేరబోతున్నాం అనేది మరి ప్రైస్ ప్రిడిక్షనే సార్ చెప్పారు ఇందాక. అది జరుగుతుందా జరగదా మీరు చెప్పారే సార్ అది ఇదే అనుకోకుండా మనం సార్ మరి సిస్టమ్ ఇచ్చినట్లు మన గూగుల్ కానీ చాట్ జీపీటీ కానీ మరి ఇంకా వాట్సాప్ ఏఐ కానీ ఏదైనా కానీ ఒక ఈ సిస్టమ్స్ ఇచ్చినట్లు ప్రైస్ ప్రిడిక్షన్స్ మనకు చెప్పడం జరిగింది, చూపించడం జరిగింది. సో ఇది ఒక వివరణ అన్నమాట, మన ఫ్యూచర్ మన పీవీసీ మెటా ఎలా ఉండబోతుంది అన్నది. కాబట్టి ఏ రకంగా చూస్తున్నప్పటికీ మనం గొప్పగా మరి సిస్టమ్ మన ఆన్లైన్ సిస్టమ్ లోనే ఉన్నాము కాబట్టి మనం దీన్ని కూడా చక్కగా అర్థం చేసుకుంటాము. ఇదే కనుక నిజమైతే మరి సార్ చెప్పినట్టు ఇందాక ఆనంద్ గారు మరి ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. ఆనంద్ గారు ప్రతి ఒక్కరు ఆ తపన అనేది ప్రతి ఒక్కరికి అవసరం. సార్ 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 శంకర్ సార్ శంకర్ సార్ 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 రాజేష్ సార్ 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 చంద్రశేఖర్ సార్ మనకు కూడా కొంచెం రేటు పెరిగితే బాగుండు సార్, అది కూడా అందరికీ ఆలోచన సార్ అది అని చెప్పి అడుగుతానంటారు సార్. మన రవి పటేల్ గారు వీళ్ళందరూ కూడా, రాజీవప్ప గారు, అశ్వర్థ నారాయణ సార్ గారు, అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం కూడా మనం ఆశించేది ఏం ఆశిస్తాం ఇంకా అంతకంటే ఏం చెప్పండి. సిస్టమ్ మనం చెప్పినది అన్ని చేసాము, మనం అన్ని ఏ పెండింగ్ పెట్టుకోకుండా చేస్తూనే ఉన్నాము ప్రతిరోజు. కాబట్టి మనం కొద్ది గొప్ప ప్రతి ఒక్కరు ఒక 500 పీవీసీనో, ఒక 1000 పీవీసీనో, 2000 పీవీసీనో, ఆ విధంగా ఒక స్తోమతను బట్టి వాళ్ళ స్థాయిని బట్టి 5000, 10,000, 20,000 కాడికి కూడా మరి పీవీసీ మెటాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు హోల్డ్ చేసి పెట్టుకున్నారు. సార్ వాళ్ళు కూడా చెప్తానే ఉంటారు ఎప్పుడు బయింగ్ అండ్ హోల్డింగ్. హోల్డ్ ఈజ్ గోల్డ్, గోల్డ్ ఈజ్ గోల్డ్ కాదు, హోల్డ్ HOLD, హోల్డ్, హోల్డ్ ఈజ్ గోల్డ్. అట్లనే ఉంచి పెట్టుకోవడమే అదే బంగారము. మనకు ఒక బిట్ కాయిన్ ఏదైతే మనం అట్లే పెట్టుకున్నారో అమ్ముకోకుండా సేల్ చేసుకోకుండా, అలాంటి వాళ్ళకు ప్లాటినం అయిపోయింది, గోల్డ్ కూడా కాదు. ఆ విధంగా హోల్డ్ ఈజ్ గోల్డ్. అందుకని మన లీడర్స్ చెప్పినట్టు ఒక్క పీవీసీ మెటన్ కూడా నేనైతే ఇంతవరకు నా జీవితంలో ఒక్క పీవీసీ మెటన్ కూడా నేను ఇప్పుడు ధర ఉన్నప్పుడైతే ఒక కొన్ని 10ల సంఖ్యలో మరి సేల్ చేయడం జరిగింది. అప్పుడు ₹1000 అట్లున్నప్పుడు 100ల సంఖ్యలో ఏం చేయలేదు, 10ల సంఖ్యలో చేయడం జరిగింది. కానీ రేటు ఉన్నప్పుడు అయితే, రేటు తగ్గినప్పుడు మాత్రము ఇంతవరకు ఒక్క పీవీసీ మెటాను స్వాప్ చేయలేదు, ఒక్క BUSDని కూడా అమ్ముకోలేదు, ఒక BNB కూడా ఏది కూడా అమ్ముకోలేదు. అది సార్ నేనైతే అట్లే పెట్టుకున్నాను. సార్లు చెప్తున్నట్టు మన పీవీసీ మెటా మంచి ప్రైస్ ఫ్యూచర్ చూస్తాము అని. ఇందాక మరి మన ఆలోచనలు తగ్గట్టుగా మనకి ఏది కావాలనో మన సారు మన చంద్రశేఖర్ సార్ మనకు అందిస్తానే ఉన్నారు. మన లీడర్ యొక్క గొప్ప లక్షణం మనకు ఏమి కావాలా, మన వాళ్లకు ఏమి కావాలి అన్నది ఎప్పుడు ఆలోచిస్తానే ఉండటం గొప్ప నాయకుడి లక్షణము. కాబట్టి మరి సార్ మనం అయితే కోరుకుంటున్నట్టు మనం సార్ కూడా మరి ఈ మధ్య కాలంలో చాలా చక్కగా మరి మరో కోణాన్ని గతంలో ఎప్పుడు లేనట్లు మన గురించి ఎప్పుడూ మోటివేషన్ ఇస్తూనే ఉంటారు. కానీ ఇంకా సిస్టమ్ వైపు నుంచి కూడా సిస్టమ్ కూడా కొన్ని సూచనలు చేస్తా ఉన్నారు. సిస్టమ్ కూడా తన కొన్ని లోపాలను సరి చేసుకోవాలి. కొన్ని సూచనలు కూడా ఒక విత్డ్రాల్ విషయంలోని అవ్వండి, తర్వాత ప్రైస్ మరి ఇంక్రీజ్ విషయంలో కానివ్వండి, ఇంకా ఫార్మింగ్ BNBలు మరి కట్ చేసుకునే విధానంలో కానీ కొంచెం రెడ్యూస్ చేయటమా, మరి ఈ విషయంలో కూడా చాలా కూడా కొన్ని మనకు కూడా సూచనలు చేయవచ్చు. ఎందుకంటే ఫార్మింగ్ లో కూడా చాలా మంది 200-300 DPలు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్లకు 10-15% కట్ అయిపోయి లోపలికి వెళ్ళి 1000 రోజుల తర్వాత ఇప్పుడు దాదాపు 150-160 వచ్చినాయి. వాళ్లకు మళ్ళీ ఇప్పుడు 1000 రోజుల తర్వాత మళ్ళీ లోపలికి పోతే అవి ఎప్పుడు రావాలా, ఎప్పుడు 100 కావాలా, అవి 2 సంవత్సరాలు వెయిట్ చేయాలా 100 కావటానికి. కాబట్టి సిస్టమ్ కూడా గతంలో ఇచ్చినట్టు, గతంలో 50తో ఫార్మింగ్ చేసుకునే వెసులుబాటు ఇచ్చింది. 50 BUSDతో 50 USDTలతో కూడా ఫార్మింగ్ ఇచ్చింది. కాబట్టి అలాంటి వెసులుబాటు కూడా ఇప్పుడు ఒక 50 USDTలతో ఫార్మింగ్ ఇస్తే కూడా బాగుంటుంది.
అనేది కూడా మనకు అనిపిస్తా ఉంది. అలా చేస్తే చాలా మందికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మన కమ్యూనిటీ కూడా చాలా పెరగటానికి కూడా ఆస్కారం ఉంది. అలాంటి సిస్టమ్ ఎప్పుడు కూడా అప్డేట్లు ఏదో ఒకటి చేస్తా ఉంటే మనకు కూడా బోర్ కొట్టకుండా కొత్తదనం కనిపిస్తా ఉంటుంది. అది కూడా ఆ ఫార్మింగ్ లో 100 బిఎస్టీలు ఇప్పుడు యూఎస్డిటీలకు మనకు దాదాపు 1.2 బిఎన్బిలు కట్ అయిపోతున్నాయి. అలా కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ కూడా ఏ ఆదాయం లేక, రెగ్యులర్ ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అదేదో ఇంతకుముందు డీపీలు తీసుకున్నప్పుడు 100 డీపీలకు 105 కట్ చేసుకున్నావు కదా, అదే 100 యూఎస్డిటీలు ఫార్మింగ్ చేసుకున్నప్పుడు 101.2 కట్ చేసుకో, లేదంటే 101.5 కట్ చేసుకో, ఇబ్బంది ఏముంది. మావే కదా ఇవి కూడా మా అకౌంట్ లోనే. ఒకేసారి 100 యూఎస్డిటీలు కట్ చేసుకునేటప్పుడు సేమ్ 101.5 తీసుకో, 101.5 కలిపి తీసేసుకో, దాంట్లోనే బిఎన్వి లేకుండా. ఆ 1.5 నీకు ఆల్రెడీ వచ్చింది కదా, దాన్ని మార్చుకొని స్వాప్ చేసుకొని నువ్వు వాళ్ళకు బిఎన్బిగా మార్చి అక్కడ కూడా స్మార్ట్ కాంట్రాక్ట్ లో కూడా నువ్వు కూడా వాళ్ళకి ఇవ్వచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకంటే మళ్ళీ సపరేట్ గా మనమే బిఎన్బిలు కొని ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇలాంటి కొంచెం వెసులుబాటు ఇస్తే కూడా బాగుంటుంది అని చెప్పి మరి చాలా మరో ఆలోచన అనేది రావడం జరుగుతుంది. దయచేసి ఆ సైడ్ కూడా సిస్టమ్ ఇలాంటి మార్పులు చేయడం వల్ల మరి పునరుత్తేజం మరి చేయొచ్చు. కమ్యూనిటీలో ఫార్మింగ్ చేసేటప్పుడు బిఎన్బిలు మరి కట్ చేయకుండా యూఎస్డిటీలోనే కట్ చేయటం. నెక్స్ట్ రిడీమ్ చేసేటప్పుడు ఒక పీవీసీ మెటా ఇప్పుడు 100 పీవీసీ మెటాకు 0.15 ఏ విధంగా కట్ చేస్తున్నావో మరి హిస్టరీలో 0.8589 కట్ చేస్తున్నావు. దాంతో పాటు ఇది కూడా బిఎన్బి లేకోకుండా 0.15 కానీ 0.2 యూఎస్డిటీలు దీంట్లోనే కట్ చేసుకో, మా దాంట్లోనే కట్ చేసుకొని మరి అక్కడ హిస్టరీలో కట్ చేసుకొని కట్ చేసుకొని మరి రిడీమ్ చేసుకునేటువంటి వెసులుబాటు ఇస్తే కూడా బాగుంటుంది అనేది ఒక ఆలోచన అనేది కలిగింది. ఇలాంటి ఆలోచనలు కొంచెం మనం కూడా ఫ్యూచర్ లో మనం మెయిల్స్ పెడితే కొంచెం మార్పు రావచ్చు అనేది ఉంది. కాబట్టి ఫార్మింగ్ లో 50 యూఎస్డిటీలతో ఫార్మింగ్, తర్వాత ఆ ఫార్మింగ్ కూడా బిఎన్బి లేకుండా యూఎస్డిటీలే మనయే కదా బయటకు వచ్చినాయి. 100-200 అయ్యి బయటకు వచ్చినాయి, రివార్డ్ లో ఉన్నాయి. రివార్డ్ లో ఉన్నటువంటి యూఎస్డిటీలనే కట్ చేసుకో, మా యూఎస్డిటీలు కొత్తగా మళ్ళీ కొనుక్కోకుండా మేము పెట్టినట్టే కదా, డబ్బులు పెట్టినట్టే కదా వచ్చి ఉన్నాయి కదా రివార్డ్ లో, ఆ రివార్డ్ లో ఉన్నాయే కట్ చేసుకో అనేది మంచి ఆలోచన కలిగింది. ఇలాంటివి కూడా మరి రాబోయే రోజుల్లో కూడా అది కూడా ప్రయత్నం చేస్తాము, అడిగి చూస్తాము, మెయిల్స్ పెట్టి. సారు మరి చక్కగా ప్రైస్ ప్రిడిక్షన్ అనేది ఇచ్చారు. మరి సార్ మరి మనం అనుకున్నట్టుగానే మరి గూగుల్ అమ్మ తల్లి చూపించిన మాదిరిగానే త్వరలోనే మరి జూలైలోనే $3 మరి చేరుకుంటామని చెప్పి చూపిస్తుంది. మరి అంత కాకపోయినా కనీసం ఒకవేళ $1 అయినా కానీ మరి మహా ఆనందంగా ఉంటుంది మనకందరికి కూడా. చక్కగా అయితే మంచి రోజులైతే వస్తున్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనందరం కూడా చాలా చక్కగా ఇంత ముందు మాదిరి లేకుండా మంచి ఒక అట్మాస్ఫియర్ అనేది పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది కనిపిస్తా ఉంది అందరిలో కూడా. చక్కగా మంచి రోజులు అనేవి దగ్గరలో ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా మనం చూడబోతున్నాం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి సిస్టమ్ కూడా మరి అవి మనం చెప్పుకునే మాటలే కాకుండా అవి జరిగేటట్లు మరి అడుగులు పడాలని, అడుగులు వేయాలని, స్టెప్స్ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆ స్టెప్స్ పడాలంటే కొన్ని తీసుకోవాల్సి ఉంటది. మరి సీడ్ ఫండింగ్ అవన్నీ స్టాప్ చేసి డైలీ సీడ్ ఫండింగ్, టోకన్ ఫార్మింగ్, మరి డబ్బులన్నీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ అక్కడ జరుగుతుంది, అది స్టాప్ చేయడమా? అది కొంచెం కొద్ది కాలంగా స్టాప్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ ను మరి ఇక్కడ కాయిన్ కొనిపించడమా? కొనిపిస్తే ఆ డబ్బులన్నీ ఇక్కడ తీసుకొస్తే మరి కాయిన్ అనేది కొంచెం పెరగడము. తాత్కాలికంగా 2-3 మాసాలు మరి సెల్ బటన్ అనేది డిజేబుల్ చేయటమా? ఓన్లీ బయింగే ఉంటది 3 నెలలు, ఒక డేట్ పెడతాము, 3 నెలల తర్వాత సెల్ బటన్ అనేది ఎనేబుల్ చేస్తాము అని చెప్పి ఓన్లీ బై బటనే
మరి ఎనేబుల్ ఉంటుంది. బై మాత్రమే చేసుకోగలం, హోల్డింగ్ మాత్రమే చేసుకోగలం. సెల్ బటన్ అయితే ఇప్పుడైతే ప్రస్తుతం 3 నెలలు ఉండదు అని పెట్టడమా. 3 నెలల తర్వాత రోజుకి 50 పీవీసీల మీటర్ల, 100 పీవీసీ మీటర్ల, అట్లా అన్ని ఎన్ని ఉంటే నీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని 500, 1000 లేదంటే 10,000 ఉంటే ఎన్ని ఉంటే అన్ని సేల్ చేసుకునే అవకాశం లేకుండా కేవలం రోజుకి ఇన్ని ఒక 100, 200 పీవీసీ మెటాలు సేల్ చేసుకునే వెసులుబాటు కల్పించడం ద్వారా 3 నెలల తర్వాత ఒకేసారి ప్రైస్ డ్రాప్ అవ్వకోకుండా, లిక్విడిటీ పడిపోకుండా, మరి మన అందే శ్రీను సార్ గారు చెప్పారు కదా, మనమే కారణము, మనం మరి లిక్విడిటీ తీసేస్తున్నాము మరి అని చెప్పేసి, ఎంత వేస్తున్నా కానీ మనమే కరిగించేస్తున్నాము అని. ఇలాంటి కొన్ని చర్యలు మరి యాక్షన్స్ తీసుకోవడం ద్వారా నిరంతరం మనం ప్రైస్ పెంచుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. సిస్టమ్ మనం అనుకుంటున్నాం కదా మన కోసమే తగ్గించింది, ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలనే, ప్రతి ఒక్క కింది స్థాయి వ్యక్తి కూడా పీవీసీ మెటాలు ఉండాలా అని చెప్పి తగ్గించిందని చెప్పుకుంటున్నాం కదా. మరి అలాంటప్పుడు పెంచే ఇది కూడా సిస్టమ్ చేతిలోనే ఉంటుంది. ఇలాంటి స్టెప్స్ అనేది తీసుకోవాలా. తాత్కాలికంగా మరి సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ అన్ని మరి పెట్టుబడులు అందులో పోతున్నాయి కాబట్టి అది కాసేపు మరి కొద్ది రోజులు ఒక 6 నెలల పాటు నిలుపుదల చేసి మరి ఆ పెట్టుబడులు మరి ప్రైస్ మీద, పీవీసీ మెటాల్ కొనుగోలు మీద పెట్టి ఆ సెల్ బటన్ అనేది 3 మాసాలు ఆపేస్తే, ఆ 3 మాసాల తర్వాత ఎనేబుల్ చేస్తే, లిమిటెడ్ గా సెల్ అనేది ఇస్తే దాదాపు ఒక కంట్రోల్ అయితే వస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఎవరు తోచినట్టు అవన్నీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందరూ చెప్పవచ్చు ఫ్రీగా, ఇక్కడ అన్ని కూడా ఫ్యూచర్ లో జరుగుతాయి. సిస్టమ్ కూడా వింటాది. సిస్టమ్ కు అన్ని ఆలోచనలు రాకపోవచ్చు, మన మాటలు కూడా వినే అవకాశం ఉంటది. మనం కూడా పార్ట్నర్సే కదా. మనం కూడా, మీరు కూడా మిషన్ ఇంపాసిబుల్ అని ఉన్నది ఇంతకుముందు సర్వేలో, ఐఎమ్ పాసిబుల్. మీరే కూడా ఏమైనా కానీ ఆలోచనలు పోస్ట్ చేయండి అక్కడ అని చెప్పి బ్లాగ్ లో పెట్టింది. ఆ విధంగా మనం కూడా ఇవ్వచ్చు. మన క్రిప్టో నాలెడ్జ్ లో కూడా కాయిన్ రిలీజ్ చేసేటప్పుడు కూడా ఇచ్చింది. మీ పాస్ట్ ఇంత గతంలో మీ క్రిప్టో కరెన్సీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉన్నది అన్నది పక్కన పెట్టండి. ఇప్పుడు మాత్రము మరి క్రిప్టో కరెన్సీలో, కొత్త కరెన్సీలోకి మనం వస్తున్నాము. మీ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కు ఉపయోగించి మీ ఆలోచనలు ఈ క్రిప్టో కరెన్సీ మీద, కాయిన్స్ మీద ఎలా ఉన్నాయి అనేది మాకు తెలియజేయండి అని చెప్పి కూడా చెప్పింది ఫస్ట్ లో. కాబట్టి మనం కూడా తెలియజేయచ్చు, ఇలాంటివన్నీ తెలియజేయచ్చు, తప్పులేదు. మంచినది ఎవరైనా తీసుకుంటారు. అది ఓకే సార్, చాలా చక్కగా మరి ప్రిడిక్షన్ చేశారు. అది నిజమైతే కూడా చాలా బాగుంటుంది. దాని తగ్గట్టుగా స్టెప్స్ కూడా పడాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ తర్వాత విషయాలు తర్వాత మళ్ళీ సెషన్ లో మాట్లాడుతున్నాం. మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నందుకు గ్రేట్ షేరింగ్ సార్. ఒక సిస్టమ్ కి ఒక అడ్వైజ్ కూడా ఇచ్చారు. బిఎన్బి ఛార్జెస్ లేకుండా మాది ఏదైతే మా అసెట్స్ రిలీజ్ అవుతున్నాయో అందులో నుంచే గ్యాస్ ఫీ సంబంధించినటువంటి ఎంత మీరు తీసుకుంటారో ఆ అసెట్ రూపంలో తీసుకోండి అని మీరు చెప్పారు. యాక్చువల్ గా సిస్టమ్ ఇలాగా చేయడానికి ప్రయత్నం చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు సార్. ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సిన అమౌంట్ అవసరం ఉండదు ఏ పార్ట్నర్ కి. బయట వేరే బియ్యం వేరే కాయిన్ కొనుక్కొని దాని గ్యాస్ ఫీజుగా వాడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మన అసెట్స్ తోనే అన్ని జరిగిపోతాయి. సో పీవీసీ మెటా సిస్టమ్ దీన్ని కూడా ఆలోచించాలి. ఒకవేళ పాసిబిలిటీ ఉంటే దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కమ్యూనిటీ తరఫున మేమందరం మనం అందరూ కోరుకుందాం. కాకపోతే ఇది గ్యాస్ ఫీజ్ అన్నది బ్లాక్ చైన్ యొక్క విధానం. దీన్ని బ్లాక్ చైన్ విధానాన్ని ఏ విధంగా మారుస్తుందో మార్చడానికి వీలుంటే సిస్టమ్ ఖచ్చితంగా మార్చాలని, తన సపోర్ట్ మాకు కమ్యూనిటీకి ఇవ్వాలని కోరుకుందాం. అలాగే ఓవరాల్ గా సార్ చెప్పినటువంటి మాటలు వింటుంటే సిస్టమ్ యాక్టివ్ గానే ఉంది, కానీ యాక్టివిటీ లేదు అని అనిపిస్తుంది సార్ చెప్పిన విషయాలు గమనిస్తే. అంటే ఒక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి కానీ ఎట్లా ఉంటాడంటే ప్రాణం ఉంటుంది, చనిపోడాడు. శరీరంలో ఏ పార్ట్ పనిచేయదు, ఏ అవయవాన్ని వాడు కదిలించలేడు, కానీ బతికే ఉంటాడు. కోమాలోకి వెళ్ళినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో అలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా కోమాలో ఉన్న వ్యక్తి కూడా బయట వస్తాడు. బయట వచ్చి అన్ని పాజిటివ్ అంశాలు జరుగుతాయి. ఇందాక మనం చూసినటువంటి ప్రైస్ ప్రొడిక్షన్ అనేది గూగుల్ సంబంధించింది కాదు, అది yahoo.com లో యాహూ వాళ్ళు సైట్ లో
హిట్ స్క్రీనర్ అనేటువంటి వాళ్ళు సంస్థ రాసినటువంటి అంశం అది. నేను గూగుల్లో కూడా చూశాను, యాహూలో చూశాను, బింగ్లో కూడా చూశాను. చూసిన తర్వాత నేను యాహూ దాన్ని మీకు ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసి చూపించాను. ఓకే, ఈ సార్ చెప్పిన అంశాలు సిస్టమ్ గమనించాలని కోరుకుందాం. పీవీసీ మెటాలో పాజిటివ్ సైన్స్ మాత్రం 100% ఉన్నాయి సార్, కనిపిస్తున్నాయి. పీవీసీ మెటా టోకనమిక్స్ లో ఏ అంశాలు అయితే ఉన్నాయి, టోకనమిక్స్ సంబంధించిన అంశాలన్నీ కూడా 1 by 1 నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. యాక్టివ్ పార్ట్నర్ గా మనందరూ కూడా కోరుకుందాం. టోకనమిక్స్ లో మెయిన్ గా జరగాల్సింది ఆల్రెడీ సిస్టమ్ రివీల్ చేసిన అంశాలు చేస్తే కూడా చాలు. ఏది బర్నింగ్, టోకన్ ప్రైస్ ఇంప్రూవ్మెంట్, ఇవన్నీ చేయాల్సి ఉంది సిస్టమ్. ఆల్రెడీ టోకనమిక్స్ లో భాగాలు ఇవన్నీ కాబట్టి ఏ ఒక్కటి నెరవేరినా కానీ ఫుల్ ప్లెడ్జ్ గా నెరవేరుతాయి. మిలియన్స్ ఆఫ్ టోకన్స్ బర్నింగ్ చేస్తామని చెప్పింది కాబట్టి మిలియన్స్ ఆఫ్ టోకన్ బర్నింగ్ చేస్తే పీవీసీ మెటా రేట్ విషయంలో ఏ రకమైన చేంజ్ వస్తుంది, వాడు ఎలా తీసుకొస్తాడు. అలాగే విజయ్ భాస్కర్ సార్ పోస్ట్ చేసిన అంశం పైన మాట్లాడితే అక్కడ మెటావర్స్ సంబంధించినటువంటి దాన్ని ఏమంటారు, ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఆ బయ్యర్స్ ఆ యొక్క వ్యాపారస్తుల యొక్క సంస్థలతో కూడా ఒప్పందం కుదుర్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంది అన్నటువంటి విషయం బయట మనకు కనిపిస్తుంది క్లియర్ గా. వాళ్ళు ఏదైతే వాళ్ళు ముందస్తుగా ప్లాన్ చేసేసారో ఆ ప్లాన్ కి అనుగుణంగానే వారు వెళ్తున్నారు. సిస్టమ్ లో ఏదైతే మార్పులు మనం మనసారా కోరుకుంటున్నామో అవన్నీ కూడా జరుగుతాయి సార్. జరిగి మనం ఎంత ఆశతో పెట్టుబడులు పెట్టామో అవన్నీ కూడా నెరవేరుతాయని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, సోమసుందర్ రెడ్డి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇప్పుడు ఎవరైనా షేరింగ్ ఏదైనా ఉంటే చెప్పండి. జస్ట్ 10 మినిట్స్ ఉంది. ఎనీబడి సార్? ఇంకా ఇద్దరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాము సార్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? నేను పేర్లు గుర్తులేదు, మర్చిపోయాను. ఇప్పుడు నేను చూశాను, అప్పుడే అన్మ్యూట్ చేశాను అందరికి. సో ఇప్పుడు ఉన్నటువంటి సెషన్ లో మీరు ఎవరైనా షేరింగ్ ఉందా? ఎస్ సార్. పీవీసీ మెటా క్రిప్టో కరెన్సీ పరిచయం చేసినటువంటి పీవీసీ మెటా మన జీవితాల్లో క్రిప్టో పెట్టుబడులకు తీసుకొచ్చినటువంటి పీవీసీ మెటా ఏ రకంగా మన యొక్క ప్రయత్నం ఏదైతే పెట్టుబడులు పెట్టేటువంటి ప్రయత్నం వృధా కాకుండా చేస్తుందనే నమ్మకం, పూర్తి విశ్వాసం అయితే ఉంది సార్. ఆ యొక్క లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంతకుముందు మనం ఒక పోస్ట్ పెట్టారు ఎవరో, ఒకవేళ డిలే అవుతుంది $2 వెళ్ళింది, $1 అవుతుంది, 2030 కూడా $2 వెళ్ళింది, $5 కూడా కాలేదు, అప్పటికే మనకు వయసు అయిపోయింది, చనిపోయాం. అసెట్ ఎక్కడికి పోదు, మన వ్యాలెట్ లో ఉన్నటువంటి అసెట్ ఎక్కడికి పోదు, పీవీసీ మెటా ఎక్కడికి పోదు. అది పెరుగుతుంటే అసెట్ పెరుగుతూనే ఉంటది. సో మనం అప్పుడు మొన్న ఒక వారం రోజుల ముందు ఒక పోస్ట్ చూసాం. మనం ఎప్పుడో తండ్రి 30 సంవత్సరాల క్రితం ఏదో పెట్టుబడి పెట్టుంటే దాదాపు 30 years తర్వాత వాళ్ళ పిల్లలకి అది చాలా విలువైనటువంటి ఆస్తిగా మారిందని మనం ఆ పోస్ట్ లో ఉన్నటువంటి అంశం నాకు గుర్తులేదు సరిగా, అది చదివాను ఒకసారి. అలాగా ఉండొచ్చు సార్ క్రిప్టో కరెన్సీ. ఎందుకంటే మెయిన్ థీమ్ ఏంటంటే పీవీసీ మెటా గురించి ఒక నిమిషం సైడ్ లో పెడితే ఫ్యూచర్ అంతా కూడా క్రిప్టో కరెన్సీ. ఇది ఒక్క పాయింట్ మనం మైండ్ లో పెట్టుకోవాలి సార్. ఎప్పటికీ కూడా నీ లైఫ్ లో నెరవేరుతుందా, హ్యాపీ. నీ లైఫ్ జారిపోయింది, దాటిపోయింది, పర్వాలేదు, నెక్స్ట్ జనరేషన్స్ కి యూజ్ అవుతుందా, హ్యాపీ. ఏదైతే నువ్వు చనిపోయేటప్పుడు ఏది ఎత్తుకొని పోవు, ఎవరో ఏది ఎత్తుకొని పోవు. ఈ రోజు బతుకున్నప్పుడు ఏదైతే పెట్టుబడులు పెట్టామో ఆ పెట్టుబడులు నెక్స్ట్ వచ్చే జనరేషన్ కానీ మనం ఇచ్చామన్న తృప్తి ఉంటుంది చనిపోయేటప్పటికి. ఇది ఒక సత్యం. ఇక్కడ మెయిన్ గా ఎక్కువగా వెంపర్లాడుతున్నది, ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్నటువంటి ఇన్వెస్టర్స్ ఎవరు అంటే అప్పులు చేసినటువంటి వాళ్ళు. పీవీసీ మెటాని $13 నుంచి ఇంకా ఎక్కువగా ఊహించుకొని ఇంకా 50, 100, ఎందుకంటే అప్పుడు మనకు ఆలోచన ధోరణి ఎలా ఉంది. పీవీసీ మెటా క్రిప్టో కరెన్సీలో కొత్తగా పెట్టినటువంటి ఇన్వెస్టర్స్ మనం అందరం, మనకు తెలియదు ఏమవుతుందో ఏమో అని. సో ఆ తరుణంలో గబగబా గాని పెట్టుబడులు పెట్టేసి ఎక్కడెక్కడో తీసుకొచ్చి పెట్టి తర్వాత గ్రాడ్యువల్ గా డౌన్ అవుతుంది. అప్పుడు కూడా మనకు అవగాహన రాలా.
పెరుగుతుంది అనే ఉద్దేశంతోనే ఉన్నాం. ఎప్పుడైతే ఎక్కువ మొత్తాల్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు $13 అక్కడ పెట్టినట్టు వాళ్ళు, అంటే పేషెన్స్ లేకపోతే, పేషెన్స్ ఉండదు. ఎట్లా ఉంటుంది సార్? ఉండదు. పేషెన్స్ ఉండు 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 అంటే వాళ్ళకి చిరాకేస్తుంది. యాక్చువల్ గా మనం కూడా అర్థం చేసుకోవాలి. పేషెన్స్ గా ఉండాలంటే వాడు పేషెన్స్ గా ఉండలేడు, ఎందుకంటే బయట నుంచి ప్రెషర్. ఇక ఇప్పుడు నాకు జరిగిన రాఘవేశ్ ఇన్సిడెంట్ కూడా దానికి సంబంధించింది. ప్రెషర్ తట్టుకోలేము. ఎంతవరకు పేషెన్స్ ఉంటామంటే కొంచెం లిమిట్ ఉంటుంది. మన మనుషులు సార్, రక్త మాంసంతో ఉండేటువంటి శరీరం ఇది. దీనికి కొంతవరకు లిమిటేషన్స్ ఉంటాయి. ఎప్పుడు వాతావరణం అనుకూలించినప్పుడు పేషెన్స్ గా ఉండడం కుదరదు. నువ్వు ఎంత సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినా, యోగా చేసినా, ఏం చేసినా మనిషి మైండ్ అనేది డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది బికాస్ ఆఫ్ ప్రెజర్. ఊరికే దాని ఏమంటారంటే మించినటువంటి మన స్టేటస్ కి మించి పరిధులు దాటిపోయి వెళ్ళిపోవడం అనమాట. మనకు ఉన్నటువంటి పరిధిని దాటి వెళ్ళిపోతే ప్రెజర్ ఎక్కువైపోతుంది. చిన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు బయట కొంతమంది అప్పులు చేసి పెట్టినటువంటి వ్యక్తులకి నన్ను తీసుకుంటా, నేను అప్పు చేయలే, ఒక్క నయా పైసా అప్పు లేదు నాకు పీవీసీ ఇన్వెస్ట్మెంట్ లో. నాకు ఏ రకమైన ఇబ్బంది లేదు, ఎందుకంటే నేను పీవీసీ మెటా 10 years అని వెయిట్ చేసేటువంటి ఓపిక నాకుంది. ఎందుకంటే నాకు ఏ ఎటువంటి హర్రీ బరీ లేదు. హర్రీ బర్రీగా చేసినటువంటి ఇన్వెస్టర్స్ కే ఇప్పుడు టెన్షన్. సో అది జరుగుతుంది మన కమ్యూనిటీలో, మెయిన్ గా నేను గమనించింది. దానివల్ల ఇబ్బందులు పడుతున్నాం. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు 30-40 lakhs, 1 lakh, 1 crore, 2 crores వెళ్ళిపోతే, 2 crores అనే ఇన్వెస్ట్మెంట్ $13 లో 2 crores పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, 2 crores పెట్టి ఈ రోజు 0.008 లో చూస్తే ఎలా ఉంటది? టెన్షన్ కదా, నిద్రపోలేడు. సో ఇవన్నీ కూడా సిస్టమ్ గమనించాలి. సిస్టమ్ తెలుసు ఏ వాలెట్ లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఏ యూజర్ ఐడిలో ఎంత ప్రాఫిట్, టోకన్ స్టేకింగ్ జరిగింది, ఫార్మింగ్ జరిగింది, ఎంత హోల్డింగ్ లో ఉంది, ఎవ్రీథింగ్ సిస్టమ్ తెలుసు. ఎక్కువ ఇన్వెస్టర్ నుంచి హైయెస్ట్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి డేటా ఉంటుంది సిస్టమ్ దగ్గర. టోటల్ గా ఎన్ని కోట్ల రూపాయలు పీవీసీ మెటలో ఇన్వెస్ట్మెంట్ పెట్టామో కూడా సిస్టమ్ తెలుసు. మరి ఇవన్నీ సిస్టమ్ తెలుసు కాబట్టి హోప్స్ తోనే ఉన్నాం. ఇవన్నీ సిస్టమ్ కూడా గమనిస్తూ ఉంటుంది, ఖచ్చితంగా గమనించాలి. ప్రాజెక్ట్ ని అబ్జర్వ్ చేయడంలో సిస్టమ్ యొక్క కనీస బాధ్యత కదా, చేస్తుంది. దీనికి సరైనగా న్యాయంగా తీసుకుని వస్తుంది, స్టెప్స్ తీసుకుంటుంది. పీవీసీ మెటా ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేసే విధానంలోనే ఉంది సార్. మీరు ఎంత అనుకున్నా గానీ, ఎంత పీవీసీ మెటా స్తబ్దగా ఉన్నా, చలనం లేకున్నా గానీ, బ్యాక్ అండ్ వర్క్ లో పీవీసీ మెటా యొక్క ఎయిమ్, పీవీసీ మెటా యొక్క టార్గెట్ అనేది చాలా పెద్దది. మీరు అవునన్నా కాదన్నా కూడా ఇది వాస్తవం సార్, చాలా పెద్దది. ఆ ఆశలు, ఆ పీవీసీ మెటా ఉన్నటువంటి టార్గెట్ నెరవేరే దిశగా మన యొక్క ఆశలు ఆటోమేటిక్ గా నెరవేరిపోతాయి. ఇందులో ఏటువంటి సందేహం లేదు. చాలా మంది పెద్ద పెద్ద లీడర్స్ పీవీసీ మెటా బిగినింగ్ లో చెమట వచ్చి కష్టపడి రాత్రులు 2-3 గంటలకి ఇంటికి వచ్చి పడుకున్నటువంటి లీడర్స్ కూడా ఇవాళ లేరు. ఎంతో సేవ చేశారు వాళ్ళు. పెల్వైన్ లో ఉన్నప్పుడు, పెల్వైన్ ప్రాజెక్ట్ లో చాలా అక్కడ ప్రాఫిట్ సెకండ్ లో వస్తుంది. అది వేరా, అదొక కాన్సెప్ట్. పెల్వైన్స్ కాన్సెప్ట్ వేరా. పీవీసీ మెటా అనేది క్రిప్టో ప్రాజెక్ట్ అనేది క్వైట్ ఆపోజిట్ గా ఉంటుంది, క్వైట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇది అక్కడ ప్రాఫిట్ ఆన్ టైంలో రాదు. అది ప్రాఫిట్ అనేది టైం వెయిట్ చేయాలా, టైం వెచ్చించాలా, టైం ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాలా డబ్బులతో పాటు. ఎస్, థ్యాంక్ యూ. ఎనీబడి సార్? 5 minutes more, 6-7 minutes ఉంది. ఎనీబడి సార్? వెల్కమ్ సార్. ఎనీబడి, మీరు మైక్ అన్మ్యూట్ చేసుకుని ఆల్రెడీ అన్మ్యూట్ లో ఉన్నటువంటి వాళ్ళు వాలంటరీగా జాయిన్ అవ్వండి. మ్యాటర్ ఆఫ్ 7 minutes మీ షేరింగ్ పెట్టుకోండి సార్. రాజమల్ల వెంకటేశ్వర సార్, కేవీకే సార్, పెద్ద పెద్ద లీడర్స్, మోస్ట్ సీనియర్స్ అంతా ఉన్నారు. ఎంఎస్ రావు సార్, గరికపాటి శ్రీనివాసరావు సార్, నమస్కారం వెంకటేశ్వర సార్, సార్. చంద్రశేఖర్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. పిలవగానే దేవుడు వరం ఇవ్వని కోరగానే వరం ఇచ్చేటట్టు
దేవుడు ఉంటారు అలాగే మీరు పిలవగానే ప్రత్యక్షపోతారు. థ్యాంక్ యూ సార్. అలా ఉండాలి, యాక్టివ్ గా ఉండాలి. మన సెషన్ సార్ ఇది మనం నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను సార్, కొన్ని విషయాలు వినలేకపోయాను. సరే, ఏది ఏమైనా ఫైనల్ గా సోమసుందర్ రెడ్డి సార్ మాట్లాడినప్పుడు విన్నాను. సో సార్ మాట్లాడినట్టుగా సిస్టమ్ కూడా మన అన్ని కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేర్చడానికే ప్రయత్నం చేస్తుంది సార్. అదే విధంగా ఈరోజు మన గ్రూప్ లో ఒక పోస్ట్ చూశాను సార్. సరే, అంచనాలు అనుకోవడంలో తప్పేం లేదు. సో ఆ విధంగా గనక మన పీవీసీ మెటా గనక మన ఎంఎస్ రావు సార్ పోస్ట్ లో పెట్టారు సార్, మన కువైట్ గ్రూప్ లో పెట్టారు. అది నేను ఇప్పుడే చూస్తున్నాను, మీరు మాట్లాడింది కూడా వింటున్నాను. సరే, ఏది ఏమైనా సార్ ఒకటి మాత్రం మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనం ఒక వ్యాపారంలో ఉన్నాం సార్. ఆ వ్యాపారాన్ని తీసుకొచ్చింది మన సీనియర్స్, మన దగ్గరికి తీసుకొచ్చింది. సో ఆ సీనియర్స్ లేకపోతే మనం అనేది కూడా లేము. సరే, ఈ రోజు వాళ్ళు అండగా ఉన్నారా లేరా అనే విషయాన్ని మనం పక్కన పెట్టుకుంటే, ముందు వాళ్ళ ద్వారానే ఈ సిస్టమ్ అనేది మన దగ్గరికి వచ్చింది. సో మరి ఈ చిన్న చిన్న వాళ్ళ చేతిలో ఉన్నప్పుడే ఈ సిస్టమ్ ఇలా ఉంది అంటే మీటింగ్లు, మరి పెద్దవాళ్ళు కూడా రాబోయే రోజులలో వస్తారు, ఖచ్చితంగా వచ్చేటట్టు సిస్టమ్ చేస్తుంది అని చెప్పేసి మీ మాటల్లో విన్నాం సార్. ఖచ్చితంగా అది నెరవేరుతుంది సార్, నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అదేవిధంగా మనం ఏదైతే ఈ రోజు బాధలు పడుతున్నామో మన సిస్టమ్ విషయంలో, వేరే వాళ్ళకి చెప్పడానికి కానీ మనం ముందుకు వెళ్ళటానికి కానీ, సో ఏదైతే బిఎన్బి రూపంలో మనం ఇబ్బందులు పడుతున్నామో, సో ఇక్కడ ఏదైతే ఫైనాన్షియల్ విషయాలలో మనం ఇబ్బంది పడుతున్నామో, అవన్నీ కూడా సిస్టమ్ మన ద్వారా వింటుంది సార్. మన బాధలన్నీ ఖచ్చితంగా రాబోయే రోజులలో మరి ఏ రకంగా వాటిని సాల్వ్ చేయాలనో సిస్టమ్ ఆ రకంగా సాల్వ్ చేస్తుంది సార్. ఇంకో విషయం ఏంటంటే, మన సిస్టమ్ గురించి చెప్పుకోవాలి అంటే పాజిటివ్గా మనకు చూడండి సార్, ఏ రోజు అయితే రివార్డ్ ఆగిపోతుందో మరి 4-5 రోజులైనా మరి మనది బాకీ ఎట్లాగైతే ఉంటామో వేరే వాళ్ళకు, ఆ రకంగానే మనకు ప్రతిరోజు రివార్డుది ఇచ్చేస్తుంది, ఎంత చక్కగా ఇస్తుందో. సరే, ఆ రోజు పనులు జరిగినా కానీ సిస్టానికి వీలున్న రోజు ఎన్ని రోజులు అయితే మర్చిపోయిందో అన్ని రోజులు లెక్క పెట్టి మనకి ఇస్తుంది. దాన్ని మనం బాగా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. అదేవిధంగా ఇందాక నేను అన్న ఒక మాట, వ్యాపారంలో మనం ఉన్నాం సార్ అని చెప్పేసి, మనం కూడా వ్యాపారంగా కనుక చూసుకున్నట్టయితే మనకి ఈ వ్యాపారంలో చాలా పాజిటివ్ అంశాలు కూడా ఉన్నాయి సార్. మరి లేని వారి గురించి ఊరికే మాట్లాడుకునే కంటే ఉన్న వాటి గురించి కూడా మాట్లాడుకొని మరి రాబోయే రోజులు మనకు అనుకూలంగా రావాలని కోరుకోవడంలో తప్పేం లేదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. కాబట్టి మరి మన అందరం కూడా పాజిటివ్గా ఉంటే, మరి ఎన్నో పుస్తకాలలో ఎన్నో సినిమాలలో కూడా ఒక డైలాగ్ వింటుంటాము, గట్టిగా అనుకుని సార్ అయిపోతుంది అని చెప్పేసి. మనందరం కూడా గట్టిగా అనుకుందాం సార్, తప్పేం లేదు. పీవీసీ మెటా $1,00,000 వెళ్తుందని అనుకోవడంలో మాత్రం తప్పేం లేదు సార్, ఎవరిష్టం వారిదే. మరి అనుకోగానే ఏదో అన్నట్టు మరి పదబద్ధాలు ఒక 100 సార్లు పలికితే నిజాలు అవుతాయి అని మాట్లాడితే విన్నాము. అదేవిధంగా మనం కూడా సార్ పాజిటివ్గా ఉంటూ మన పీవీసీ మెటాని ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి మనని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తుంది. దాంట్లో భాగంగా రేట్ అనేది మనకు ప్రధానమైంది. ఆ రేటు ఖచ్చితంగా రాబోయే రోజులలో అంటే వేరే విధంగా చెప్పడం కాదు సార్, నేను కలలు కంటున్నా మరొక ఇథీరియం లెక్కనో మరొక బిఎన్బి లెక్కనో పెరుగుద్దని చెప్పేసి. మరి ఇక బిట్ కాయిన్ తోటి అంటే మరి బాగుండదు, ముందు వీటిని దాటాలి. కాబట్టి మరి ఈ కాయిన్ల తీరుగానే ఖచ్చితంగా పీవీసీ మెటా ముందుకెళ్తుంది. ఆ విధంగా మనందరం కూడా పాజిటివ్గా ఉందాం సార్. ఖచ్చితంగా రాబోయే రోజులన్నీ మనకు అనుకూలంగానే వస్తాయి. సిస్టమ్ ఆ రకంగా మనల్ని తీసుకొస్తుంది. ఇప్పుడు ఏదైతే మనం లేవని బాధపడుతున్నామో ఖచ్చితంగా రాబోయే రోజులలో సిస్టమ్ మనకు అవన్నీ ఇస్తుంది. మనం ఏదైతే మన సోమసుందర్ రెడ్డి సార్ కోరుకుంటారో ఖచ్చితంగా ఆ కోరికలన్నీ నెరవేరుస్తుందని చెప్పేసి నేనైతే 100% నమ్ముతున్నాను సార్. కాబట్టి మరి నాకు అవకాశం ఇచ్చినందుకు మరి పెద్దలందరికీ కూడా, ఇక్కడ ఎవరి పేరు చెప్పలేదు సార్, పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ, నమస్తే సార్. సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ షేరింగ్ సార్. రాజమల్లి వెంకటేశ్వర సార్, థ్యాంక్ యూ. అలాగే మీరు చెప్పినటువంటి అంశము గట్టిగా అనుకోవాలన్నారు. నేను గట్టిగా అనుకుంటాను సార్. నేను ఇప్పుడు అవును డాక్టర్, నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు తెలుగు లెక్చరర్ ఒక ఆయన సుబ్రావ్ అని పేరు కూడా గుర్తులేదు, ఆయన అన్నారు నాకు, మైండ్ యొక్క పవర్ ఎంత ఉంటుందో మీకు అట్లా ఇమాజిన్ కూడా చేయలేమని. అప్పటి నుంచి నేను
చాలా ఆర్టికల్స్ చూశాను, బుక్స్ కూడా చూశాను, లైబ్రరీకి వెళ్ళి చదివినప్పుడు టైం ఉండేది డిగ్రీ టైంలో అప్పుడు. అప్పుడు నాకు అది అలవాటు అయిపోయింది. యూట్యూబ్ లోకి వెళ్ళినా కానీ పాజిటివ్ అంశాలకి తీసుకోవడం, నా మైండ్ డెవలప్ చేసుకోవడం. అందుకే నేను సార్ చేసే పని ఇది పీవీసీ మెటల్లో నా ఇన్వెస్ట్మెంట్. నేను ఇప్పుడు సోమసుందర్ రెడ్డి సార్ అంటారు ఎప్పుడు పాజిటివ్ వేలోనే ఉంటారని. నేను ఎస్ ఇప్పుడు కూడా అంతే. మీరు ఇప్పుడు ఇన్ని రోజులు 10-15 రోజులు కొన్ని వేరే కోణంలో మనం చూసాం పీవీసీ మెట్ అని. అయినా కూడా నా యొక్క మైండ్ మారదు. ఎందుకంటే నేను అలాగనే ఫిక్స్ అయిపోయాను. నా గట్టిగా అనుకోవడం తప్పలేదన్నారు సార్. నేను పీవీసీ మెట్ అని వేరే లెవెల్లో చూస్తూ ఉన్నా. నా సార్ మైండ్, నా బ్రెయిన్ దాన్ని బిలీవ్ చేసింది. నేను ఆ సార్ బ్రెయిన్ బిలీవ్ చేసి నా బ్రెయిన్ ని ఇది చేస్తుంది, ఇది జరుగుతుంది అని ట్యూన్ చేసుకుంటున్నాను నా బ్రెయిన్ ని నేను. వన్ డే సార్ అది ఆ ట్యూన్ అనేది ఆ స్టేషన్ ప్లే అవుతుంది ఖచ్చితంగా. దట్ ఈస్ మైండ్ ఖచ్చితంగా పవర్. పాజిటివ్ థింకింగ్ అలా ఉండాలి. ఇది సార్ ఇంపాసిబుల్ అన్న విషయం కూడా పాసిబుల్ అవుతుంది దిస్ కైండ్ ఆఫ్ వస్తుంది. మైండ్ సెట్ ఉంటే ఎవరికైనా. అవును సార్. అయితే చిన్న విషయం ఏంటంటే సార్, పొద్దుట మీటింగ్ లోకి నేను వెళ్ళలేదు. ఉమ్, వేరే అంటే నేను ఈరోజు కొంచెం వేరే వేరే పనులుండి మీటింగ్ అటెండ్ కాలేకపోయాను. నాకు ఒక మిత్రుడు ఫోన్ చేశారు పొద్దుట మీటింగ్ గురించి. సార్ ఎక్కువ ఇలా అంటున్నారు సార్, అదేంటి సార్ ఇదేంటి సార్ అని చెప్పేసి నాకు కొంచెం భయం చెప్పారు. నేను ఒకటే అన్నాను, మీరు భయపడాల్సిన అవసరం లేదు, నేనైతే భయపడను అసలు. ఉమ్, ఇప్పుడు జనరల్ గా చెప్పుకోవాలంటే మొన్న మనం ఒక న్యూస్ చూసాం, భయంకరమైన న్యూస్. ఏంటి అంటే ఒక విమానం కూలిపోయి 275 మంది సంబంధం లేని వాళ్ళు, అందులో 242 మంది లోపల ఉంటే బయట ఉన్న మిగతా మంది వాళ్ళు కూడా ఎటువంటి సంబంధం లేదు. మనకు రావాలని రాసి పెట్టుంటే ఎక్కడ కడబంతిలో కూర్చున్నా వస్తుంది. మనకు పోవాలని రాసి పెట్టుంటే నువ్వు ఏ కోణంలో నువ్వు గుడిలో ఏదో ఏమంటారు సొరంగాలు 10 సొరంగాలు తీసుకొని లోపలికి వెళ్ళినా ఆ రోజు వస్తే ఖచ్చితంగా వెళ్తుంది. కాకపోతే నేను ఒకటే నమ్ముతున్నా, నాకు వచ్చే రివార్డుని బట్టైనా, నాకు వచ్చే పీవీసీ మెటల్ అప్డేట్ బట్టైనా, పెద్దలు చెప్తున్న విషయాన్ని బట్టైనా పాజిటివ్ కనుక ఆలోచించుకున్నట్టయితే ఏ క్రిప్టో కూడా 5 సంవత్సరాల కంటే ముందు బాగుపడ్డది లేదు. నాకు ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది. ఆ 2 సంవత్సరాల టైం దాకా కూడా ఈ పీవీసీ మెటా అనేది నాకు అన్యాయం చేస్తే అప్పుడు ఆ తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఈ లోపు మాత్రం మీరు చెప్పినా వినను. మీరు మీటింగ్ లో ఎవరన్నా నెగిటివ్ గా మాట్లాడినా మీరు కూడా వినొద్దు అని చెప్పడం జరిగింది. అది నాకు పీవీసీ ఎస్ మీటా సార్. మీద నమ్మకం సార్. ఖచ్చితంగా నన్ను ఉన్నత శిఖరాల మీద నిలబెడుతుంది, దాన్ని నేను నమ్ముతున్నాను సార్. ఎస్ సార్. అదే మీరు అన్నట్లు పీవీసీ మెటలో ఇంకా ఏమీ జరగలేదు సార్. క్రిప్టో కరెన్సీలో మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం. ఎప్పుడు భయపడాలంటే మార్కెట్లోకి వచ్చేసి అన్ని ఎక్స్చేంజ్లకు వచ్చేసి లిస్ట్ అయిపోయి ఏం చేయాలి అన్ని పనులు అయిపోయిన సిస్టమ్ దగ్గర అన్ని అప్డేట్లు అయిపోయాయి, ఇంకేం లేదు. అప్పుడు అట్టడుగు స్థాయిలో పీవీసీ మెటా ఉంటే అప్పుడు నువ్వు భయపడాలి, అరే ఇంకా అయిపోయిందిరా బాబు, ఈ ప్రాజెక్ట్స్ అవును అన్ని క్లోజ్ అయిపోయాం. ఇప్పుడు అసలు ఏం జరగల, ఫైనల్ అప్డేట్ ఏమీ లేదు, ఇంకా వరకు ఏ ఎక్స్చేంజ్ లోకి రాలేదు. బ్లాక్ చైన్ లో ఇంకా BNB లోనే ఉన్నాం, అది ఓన్ బ్లాక్ చైన్ కూడా కాదు, ఇంకా కాయిన్ గా మారాలి. ప్రాసెస్ వర్క్ చాలా ఉంది, ఎంతో వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఏం జరగకనే ఇప్పుడే నువ్వు పీవీసీ మెటా అయిపోయింది అయ్యో ఇంకా డెవలప్ పడిపోకూడదు. అవును ఆ అంశాలు జరిగేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అవును సార్. నాకు తెలిసిన ఒక సెకండ్, నాకు తెలిసిన అంశం ఏంటంటే సార్, పీవీసీ మెటా గురించి మనం ఈ వ్యాపారంలో ఉన్నాం కాబట్టి మనిషిగా Yes, sir. ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలంటే, మీకు నచ్చకపోయి నేను నా షేరింగ్ అయితే చేస్తా, నచ్చిన Yes, వాళ్ళు sir. లేదు. తప్పేం లేదు మనం మాట్లాడుకోవడం. నేను ఫాలో అయ్యేది నా మనసులో ఉన్నది నేను చెప్తా. సార్ ఇప్పుడు నేను పొద్దున్న లేస్తే నేను నెగిటివ్ గా చెప్తా, జనరల్ గా జరిగే అంశం చెప్తా. పొద్దున్న లేస్తే అయ్యో ఈ రోజు నేను స్కూల్ ఫీజు కట్టాలా, అక్కడ కట్టాలా, లేకపోతే ఈఎంఐ కట్టాలా, నాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి, నాకు దేవుడి దగ్గర గుడికి వెళ్ళినా కూడా స్వామి నా కష్టాలు ఉన్నాయి, నా కష్టాలు తీర్చు. మైండ్ లో ప్రతి నిమిషం కష్టం ఆ ఇబ్బంది ఇంకో ఇబ్బంది, ఈ డబ్బులు ఇంత కావాలా, ఆడు ఇంత కట్టాలా. ఎప్పుడు నీ మైండ్ మొత్తం కూడా ప్రతి రోజు కూడా నీ యొక్క ఇబ్బందుల గురించి ఆలోచిస్తుంటే అది ఇబ్బందులుగానే ఉంటుంది నిద్ర లేచిన నుంచి నువ్వు పడుకునేంత వరకు కూడా. డ్రామాటిక్ అంటే కనీసం డ్రామాగానైనా యాక్టింగ్ అయినా చెయ్యి. ఏమని యాక్టింగ్ చేయమంటున్నా, అదే మైండ్కి ఇచ్చేటువంటి పని. ఏం పని? యాక్టింగ్ అయినా చెయ్యి. ఐఎమ్ ఏ బిలియనర్,
ఇది సార్ ఎంత పవర్ఫుల్ వర్డో మీకు తెలియదు. ఎంత పవర్ఫుల్ అంటే, నేను నిద్ర లేస్తేనే నేను బిలీనియర్, వన్ డే నేను బిలీనియర్. నువ్వు నీ డ్రెస్ కోడ్ కూడా మారిపోవాలి. నీ నువ్వు పంచ కడుతుంటే వైట్ కలర్ పంచ కట్టాలి, ఐరన్ చేసిన పంచ కట్టాలి. నీ దగ్గర దమ్ముడి ఉండదు, పర్వాలే, బట్ నీ డ్రెస్ సెన్స్ కూడా, ఎందుకంటే బికాస్ ఆఫ్ పీవీసీ మాట క్రిప్టో కరెన్సీ అసెట్స్ నీ దగ్గర ఉన్నాయి. ఇలాంటి మైండ్ నువ్వు డెవలప్ చేసుకుంటే మెల్లమెల్లగా వన్ డే, రోజుకు, వారం, నెల తర్వాత నీ బిహేవియర్ మారిపోతుంది. నీ లైఫ్ లో కూడా చేంజ్ వచ్చేస్తుంది. నీ ఎకనామిక్ కండిషన్ కూడా, అది యూనివర్సల్ లా అంటారు. ఇది పవర్ఫుల్ టూల్ సార్, ఇది చాలా పవర్ఫుల్. నేను చెప్పేది అంశము మీకు నచ్చకపోయినా దిస్ ఇస్ 100% రైట్. మీరు కానీ ఇది ఫాలో చేస్తే పీవీసీ మెటల్ మీరు పడుతున్న ఇబ్బందులు ఒకటొకటే తొలగిపోతాయి. భయం ఉండదు, మొత్తానికి భయం అనేది వెళ్ళిపోతుంది. బికాస్ ఆఫ్ నీ బ్రెయిన్ నమ్మేస్తుంది. నేను ఏంటి ఇబ్బందులు వచ్చినా కూడా నీ బ్రెయిన్ ఏం చేస్తుందంటే నేను ట్యూన్ చేస్తూ ఉంటుంది, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నీ బ్రెయిన్ ట్యూన్ చేసేస్తావు కాబట్టి. సో ఇది చాలా పవర్ఫుల్ సబ్జెక్టు. తర్వాత ఎప్పుడన్నా వీలున్నప్పుడు చెప్పుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ. చేశారు సార్ కేఎస్ రాజు సార్, వెల్కమ్ సార్. సార్ అడ్మిట్ ఆప్షన్ ఇచ్చడం జరిగింది. వెల్కమ్ సార్ రాజు సార్. నమస్తే సార్. కేఎస్ రాజు సార్, వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. సిఎస్కే గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజమౌళి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్, బాగున్నారా? మీతోనే మాట్లాడాలి. ఓకే సార్, సిద్ధం సార్. మీరు ఎవరో ఫోన్ చేశారు, నర్మగర్భంగా చెప్పారు, మార్నింగ్ రిచ్ భారత్ లో అన్నారు. ఏంటి ఆ నర్మగర్భం? ఎస్ సార్, అంటే నెగిటివ్ గా మాట్లాడారు సార్. ఏంటి మన పరిస్థితి అని అడిగారు. ఎవరు ఏంటి అనేది నేను అడగలేదు ఆ మిత్రుని కూడా. నేను ఈ రోజు అయితే అంటే అక్కడ కండక్ట్ చేసిన వాళ్ళే కదా మీరు, వన్ ఆఫ్ ద అడ్మిన్ కదా. ఎవరు అనేది నేనైతే అడగలేదు సార్, ఆ విషయాన్ని నేను అడగలేదు. ఎందుకంటే వాళ్ళు అన్నది అంటే నాకు మంచిగా అనిపించదు అని చెప్పేసి నేను ఎవరు అనేది అడగలేదు. నో, మీరు వన్ ఆఫ్ ద అడ్మిన్. మీరు ఎలా అంటే, మీరు వాళ్ళు చెప్పిన విషయం ఏంటో చెప్పండి. ఎవరు మాట్లాడా నాకు తెలిసింది నేను చెబుతా. నేను ఎవరు అనేది అయితే అడగలేదు వాస్తవంగా. నాకు మిత్రుడు చెప్పింది ఏంటంటే, పీవీసీ మెటాలో పెట్టుబడులు పెట్టాలంటే భయపడుతున్నారు సార్, మన సంగతి ఏంది సార్ అని అడిగారు. అడిగితే నేను అన్నాను, మీరు మొదటి నుంచి వింటూనే ఉన్నారు కాబట్టి మీరు విన్న విషయాన్ని పక్కన పెట్టండి. ఏ రోజు కూడా మనం పీవీసీ మెటా గురించి మనం నెగిటివ్ గా మాట్లాడుకోము. అయితే నా విషయానికి వచ్చేస్తే నేను నెలకు 5,000 పెడతా ఉంటా అని చెప్పాను కదా సార్. ఓకే సార్, నెలకు 5,000 పెడతా ఉంటాను. రేటు ఏ రకంగానైనా ఉండని, నాకు వచ్చే శాలరీలో నాకు ఒక టార్గెట్ పెట్టుకున్నాను. ఆ టార్గెట్ ప్రకారంగా నెలకు 5,000 పెడతా ఉంటాను అని చెప్పేసి మీటింగ్ లో చెప్తే, మరి ఆ మిత్రుడు ఏమన్నారంటే, సార్ ఇక నుంచి పెట్టకండి, ఇదంతా బాగలేదట అన్నారు. సో ఎవరన్నారో నాకైతే తెలియదు, కానీ నేనైతే పెట్టకుండా ఉండను అని చెప్పాను. ఓకే ఒక విషయం సార్, మార్నింగ్ అడ్మిన్స్ గా ఉన్నది నేను, సుజాతమ్మ. మీకు తెలుసు కదా, సండే మీరు వస్తారు, నేను ఉండను. సండే నాకు బిజీ కాబట్టి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. శంకర్ సార్ బిజీగా ఉన్నారు, రావట్లా. మేమిద్దరము చెప్పింది ఏమిటంటే, ఇంకా పెట్టమంటారా పెట్టొద్దంటారా అనే ప్రశ్నని ఇక్కడ తీసుకురాకండి. అది మీ ఇష్టం, మీ ఇష్టం సార్. ఇక్కడ ట్రస్ట్ వాలెట్ కానీ సేఫ్ వాళ్ళ గురించి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మాట్లాడండి సార్. ఇప్పటికే పెట్టాము అని అనుకునే వాళ్ళు వాటిని ఎలాగ అప్డేట్ చేసుకోవాలి అనేది మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది సార్. గమనించాలి రాజమాట. ఓకే సార్. ఓకేనా సార్? అయితే ఇప్పుడు పెట్టే వీటికి మేము పెట్టమని అనం, పెట్టొద్దని అనం. అది మీ వ్యక్తిగత విషయం, మీ వ్యక్తిగత విషయం. ఎందుకంటే నిన్న శంకర్ సారు ఇవాళ మార్నింగ్ లేకపోతే నిన్న మార్నింగ్ నాకు గుర్తులేదు, కానీ మోహన్ సారు చెప్పింది ఏంటంటే, మీరు టెలిగ్రామ్స్ మీటింగ్స్ లో చెప్పే వీటిని బట్టి మేము ఇన్వెస్ట్మెంట్ చేశాము, చాలా చేశాము మేము, కానీ మాకు ఇంతవరకు కూడా తీసుకునే అవకాశం లేదు, రేటు పెరగట్లేదు,
మేము మీ సార్ ఇళ్ళకి వస్తాం, మేము మీ ఇళ్ళకి వస్తాం. ఈ పాయింట్ చాలా పిన్ పాయింట్ చూడండి. అప్పుడు శంకర్ సార్ ఏమన్నారంటే, సార్ వాళ్ళు యాక్చువల్ గా నాకు సంబంధం లేదు, వారు నాకు సంబంధం లేదు, సార్ వారంతా కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్స్, ఒక 50 మంది ఉన్నారు, వాళ్ళంతా నా ఇంటికి వస్తారని అంటున్నారు. మనం టెలిగ్రామ్స్ లో ఏం చెప్తున్నాం? సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం, వాళ్ళు నా టీం కాదు సార్. కాబట్టి మనం సిస్టమ్ లో వచ్చే విషయాలనే చెప్పాలి తప్ప మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోకూడదు అనే అంశాలను మాట్లాడదు. అవును సార్, అవును. నాకు సజెషన్ చేసిన విషయం సార్, నాకు సజెస్ట్ చేశారు. ఏంటంటే వ్యక్తిగతంగా పెట్టుకునే వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత. రాజమౌళి సార్ మీ ప్రస్తావన కూడా వచ్చింది. రాజమౌళి సార్ పెట్టుకుంటారు, రాజమౌళి సార్ పెట్టుకుంటారు, అది ఆయన ఓన్ రిస్క్. అవును. ఇప్పుడు ఇందాక నుంచి ఎప్పుడు మన కువైట్ మీటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక 10 minutes తర్వాత సిఎస్కే గారు వచ్చారు, ఎవరో క్వశ్చన్ అడిగారు, దానికి చెప్పారు ఫ్యూచర్ ఎలా ఉంటుంది ప్రెడిక్షన్, దాని మీద ఎస్ఎస్ఆర్ మాట్లాడారు. సో ఇదంతా ప్రెడిక్షన్ అది ఫ్యూచర్, క్రిప్టో కరెన్సీ ఫ్యూచర్ 1 or 2 years లో జరిగేది కాదనేది మనందరికీ తెలుస్తారు. రాజమౌళి సార్ అవునవును సార్ తెలుసు. ఇదంతా రిస్క్, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ లో మనకి బోల్డ్ యాడ్స్ వస్తుంటాయి. మనకి సెలబ్రిటీస్, క్రికెటర్స్ ఆర్ హీరోస్ ఆర్ చాలా మంది ప్రెడిక్షన్స్ ఇస్తూ ఉంటారు, ఫ్యూచర్ కోసం పెట్టుకోండి అని మనకు తెలుసు. అలాగే ఇక్కడ ప్రెడిక్షన్ అప్ అండ్ డౌన్ ఎలాగవుతుందో కూడా ఇందాక మన క్రిప్టోలో ఓన్లీ పీవీసీ మెటా ప్రెడిక్షన్ కూడా చెప్పారు. సో కాబట్టి ఇక్కడికి వచ్చి మనం పెట్టమంటారా పెట్టొద్దంటారా అనే క్వశ్చన్ మాత్రం వేయకండి. మీరు టెలిగ్రామ్ లో, మీరు కువైట్ మీటింగ్ లో వింటున్నారు, రిచ్ భారత్ లో వింటున్నారు. ఇన్వెస్ట్మెంట్స్ యువర్ చాయిస్, యువర్ చాయిస్ అనే పదాన్ని ఏంటి సార్ అక్కడ నెగిటివ్ గా చెప్తున్నారు అన్నప్పుడు, మీరు మాతో ఫోన్ లో మనం ఎప్పుడు పర్సనల్ గా మాట్లాడలేదు కాబట్టి శంకర్ సార్ తోను సుజాతమ్మతో మీరు మాట్లాడుతారు కాబట్టి అతను క్వశ్చన్ చేసినప్పుడు ఏంటంటే ఇలా మాట్లాడారని మీరు అడగచ్చు. ఎందుకంటే మీకు 100% రైట్స్ ఉన్నాయి. మీరు నర్మగర్భంగా అది అక్కడ ఏదో జరిగింది అన్నట్టుగా ఇక్కడ మనం మాట్లాడితే మీరు రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది కదా సార్. అంటే జనరల్ గా ఓకే, దానికి నేను సారీ చెప్తున్నాను సార్. తప్పు చేయకూడదని కాదు, కాకపోతే నాకు ఆ మిత్రుడు ఇంకా మీరు పెట్టొద్దు సార్ అని చెప్తే ఎవరో తెలియని వాళ్ళు అంటే మీరు ఎందుకు పట్టించుకుంటారు, అది తెలిసిన వాళ్ళు ఎవరు మాట్లాడరండి. అయితే మీరు అనే విషయం ఇప్పటిదాకా నాకు తెలియదు కాబట్టి ఐఎమ్ వెరీ సారీ సార్. నేను సుజాతమ్మ మార్నింగ్ హ్యాండిల్ చేశాను. హ్యాండిల్ చేసినప్పుడు ఎవరైనా అడిగినప్పుడు సార్ మీరు ఆశతూచి పెట్టుకోండి, మీరు ఇప్పటికే పెట్టారు, వాటిని అప్డేట్ చేసుకోండి, పెట్టేదాని విషయంలో యువర్ చాయిస్ అనే పదమే తప్ప మీరు పెట్టొద్దని కానీ, క్రిప్టో కరెన్సీ రాంగ్, మన పీవీసీ మెటా రాంగ్ అని కానీ, నేనే 15 లక్షలు పెట్టినండి, నేను రాంగ్ చెప్పనుగా. నేను మీరు ఎలా పెడుతున్నారో నేను పర్సనల్ గా ఎలా పెడుతున్నాను నేను చెప్పలేదు ఇప్పటి వరకు, నేను పెడుతున్నా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన పర్సన్స్ మాట్లాడుతూ ఉంటారు, కాకపోతే మనం బాధ్యతల్లో ఉన్నాం కదా, ఎందుకు జరిగింది ఏంటి ఏమన్నా జరిగిందా అని నాది లేదు, మాట్లాడచ్చు. కాకపోతే ఏంటంటే మీరు ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్, ఒక లీడర్ అడ్మిన్, అది మళ్ళీ ఇప్పుడు కువైట్ మీటింగ్ లో రాంగ్ మెసేజ్ వెళ్తుంది కదా అని అన్నాను తప్ప ఇంకా వేరే కాదు సార్. ఎందుకంటే ఎస్ఎస్ఆర్ గారు కూడా మార్నింగ్ ఉన్నారు, మేము క్లియర్ గా చెప్పాం. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఎస్ఆర్ గారు ఎందుకు వచ్చారు, ఎందుకు మాట్లాడుతున్నారు, 2.5 years నుంచి సిస్టమ్ కదలట్లేదనే కదా సార్ మాట్లాడేది. అక్కడ మనం డిమాండ్ చేస్తున్నాం పీవీసీ మెటా రేట్ పెరగాలి. ఇప్పుడు 89 పైసలు ఉంది, ఇంకో 10 పైసలు పెంచు, కనీసం రూపాయి, ప్రతి నెల 10 పైసలు పెంచు, విత్డ్రాల దామాసా ప్రకారంగా పర్సంటేజ్ ప్రకారంగా ఇవ్వు అని మనమే అంటున్నాం కదా సార్. మనం ఎవరిని పెట్టుకోవద్దని పెట్టుకోమని అనకూడదు యాక్చువల్ గా. ఎందుకంటే 2.5 years స్తబ్దతగా ఉన్నప్పుడు
మీరు పెట్టుకోండి అని అలాగంటాం. కానీ మనం పర్సనల్ గా పెట్టుకుంటాం, అది వేరే విషయం. నాలెడ్జ్ ని బట్టి సిఎస్కే నాలెడ్జ్, ఎస్ఎస్ఆర్ అంతే నాలెడ్జ్, సార్, ఎవరి ధైర్యం శంకర్ వాళ్ళది. సార్ అంతే. నాలెడ్జ్, రాజేష్ సార్ నాలెడ్జ్, కోటా వెంకటేష్ గారి నాలెడ్జ్, బట్టి ఎవరు పర్సనల్ గా పెట్టుకుంటారు. కానీ అవును కొత్తగా సార్. 1000-2000 PVC మెటాలు పెట్టుకున్న వాళ్ళని మీరు పెట్టేయండి అని మనం చెప్పలేం. ప్లాన్ మొన్న ఇచ్చారు మీరు, అవును నేను కూడా మీకు సపోర్ట్ చేశా. నేనేమన్నాను, అవును. కొత్త వ్యక్తుల్ని కనీసంగా ఒక 1000-1200 పెట్టుకోమని చెప్పాం. అది కూడా తర్వాత రాంగ్ అయింది, ఆ అవును సార్. మెసేజ్ కూడా రాంగ్ అయింది. 1000-1200 ఎందుకు పెడతారని కేపీ నాయుడు మాట్లాడారు, మన ఇక్కడ రఘువీర్ కుమార్ మాట్లాడాడు, ఇక్కడ మన కోవైట్ మీట్ లో ఇందులోనేమో రఘువీర్ కుమార్ గారు మాట్లాడారు, అక్కడేమో కేపీ నాయుడు గారు మాట్లాడుతూ వాళ్ళు కొత్త కాన్సెప్ట్లు చెబుతున్నారు. ఈ రాజకీయం అంటే నాకేం అర్థం కాదు. అంతే అయితే కదా. నేను రాజు సార్ చిన్న విషయం నేను జనరల్ గా నేను అనుకున్నది ఏంటంటే ఇవాళ కేపీ నాయుడు గారే అనుంటారు అనుకున్నా నేను, కానీ మీరు మా చెల్లె అని అనుకుంటే ఈ ముక్క దీంట్లో వచ్చేది కాదు అసలు. సార్ ఒక విషయం ఏంటంటే, సారీ ఎవరైనా అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే, మీరేనా నేను వాళ్ళే సండే ఉంటారు కాబట్టి యువర్ చాయిస్, నేను ప్రతి నెల 5,000 పెట్టుకుంటాను, అది మీ చాయిస్. ఇక్కడ ఎవరు అడ్మిన్స్ ఉంది కానీ బాధ్యులు చేయొద్దని మీరు చెప్పరా సార్? మీరు ఎందుకు చెప్పరు? గోల్డ్ అని సార్లు చెప్పారు. కాకపోతే నేను పెట్టుకుంటాను సార్, అంతే, ఎవరిష్టం వాళ్ళది. అంతే కదా సార్. ఏమనుకోకండి, వాస్తవంగా మా పిల్లలు మీరు అనుకున్నట్టయితే ఆ పదవే వాడేటోను కాదు సార్. మనం బాధ్యులం కదా సార్. ఇక్కడ కువైట్ మీటింగ్ లో బాధ్యులు ఉన్నారు, మనం రిచిభర్తలో మనం బాధ్యులం కదా సార్. మనం బాధ్యులు ఎవరైనా వచ్చి నో ఇష్యూ, లైట్ తీసుకున్నాం, ఇబ్బంది ఏం లేదు. కేఎస్ రాజు సార్ రాజమౌళి వెంకట సార్, మీరు లైట్ తీసుకునే ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఏంటంటే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. జనరల్ గా సార్ ఇప్పుడు థ్యాంక్ యూ సార్. రాజు సార్ మనసులో మాట బయట పెట్టారు, మళ్ళీ ఎప్పుడు కూడా పొరపాటున అనకుండా. థ్యాంక్ యూ. ఇప్పుడు వాస్తవానికి సార్, వాస్తవానికి రియల్ గా చెప్పుకుంటే పెట్టుబడి పెట్టమని చెప్తాం మనం. ఎందుకంటే క్రిప్టో కరెన్సీలు ఏం జరుగుతుందంటే తక్కువగా ఉన్నప్పుడు కొనుక్కుంటాం. జనరల్ గా పెట్టుబడి పెట్టమనే ఎవరైనా చెప్పినా కూడా కరెక్టే, అది 100% కరెక్ట్. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కొనుక్కోవాలన్నది కరెక్ట్. ఎందుకంటే ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు కొనుక్కోవడం అనేది క్రిప్టో పెట్టుబడుల్లో మొట్టమొదటి నియమం. అది కొనుక్కోవాలా వద్దా అన్నది డెసిషన్ మీది. అడ్వైజ్ అయితే ఇస్తాం. రాజేష్ సార్ అయినా కానీ, కేఎస్ రాజు సార్ కానీ, రాజమౌళి వెంకటేశ్వర కానీ, సుజయవత మేడం కానీ, ఎవరైనా కానీ, ఎవరికైనా అడ్వైజ్ ఏంటంటే లోలో కొనుక్కోవడం, హైలో బై సెల్ చేయడం. ఇది క్రిప్టో యొక్క విషయం, పతాకం అంశం. సో ఇప్పుడు పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టండి చెప్పడంలో తప్పలేదు, చెప్పకపోవడం కూడా తప్పు అవుతుంది మళ్ళా. కానీ పెట్టాలా వద్దా అన్నది, పీవీసీ మెట కొనాలా వద్దా అన్నది ఓవరాల్ గా డెసిషన్ వాళ్ళు పెట్టుబడి పెట్టేవాళ్ళు, డబ్బులు పెట్టేవాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎనీవే, థ్యాంక్ యూ. హెల్తీ డిస్కషన్ జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. పార్టిసిపేషన్ చేసిన లీడర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. టైం చాలా అయింది కాబట్టి ఇవాళ సెషన్ క్లోజ్ చేసుకుంటాం. తిరిగి రేపు ఈవినింగ్ 9:40 తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్. ఎవరైనా హ్యాండ్ రైజెస్ ఉంటే రేపు తీసుకుంటాం సార్, టైం అయిపోయింది. హ్యాండ్ రైజ్ రేపు తీసుకుందాం. దయచేసి ఎవరికైనా హ్యాండ్ రైజ్ చేస్తుంటే మన్నించండి, టైం అయిపోయింది కాబట్టి. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా. జై పర్లవైన్, జై పీస్ మెటా, పీస్ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.